ఓకే. సపోజ్ ఇప్పుడు నా క్రైటీరియా ఎంట్రీ, నా రిక్వైర్మెంట్ ఏంటి, బిజినెస్ రిక్వైర్మెంట్. సో ఎప్పుడైతే నేను కొత్త అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేశానో, ఓకేనా, అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు పేరెంట్ అకౌంట్ నాకు నల్ ఉండకూడదు. నల్ ఉండకూడదు, ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ ఉండాలి. ఉండడంతో పాటు పేరెంట్ అకౌంట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అయితేనే, అంటే నేను ఏదైతే ఒక అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు దానికి పేరెంట్ అకౌంట్ నల్ ఉండకుండా ఉన్న పేరెంట్ అకౌంట్ యొక్క ఇండస్ట్రీ బ్యాంకింగ్ అయితేనే నాకు ఫ్లో ఫైర్ అవ్వాలి. అది నా రిక్వైర్మెంట్. ఓకేనా. సో అది నా ఎంట్రీ క్రైటీరియా. సో దానికోసం ఏం చేస్తాను, ఇప్పుడు నాకు పేరెంట్ అకౌంట్ నల్లా కాదని చెక్ చేసుకోవడం చేస్తాము. ఈజ్ బ్లాంక్ అని తీసుకుంటే, ఓకేనా, ఈజ్ బ్లాంక్ ఆఫ్ ట్రిగరింగ్ అకౌంట్ యొక్క పేరెంట్ అకౌంట్ వచ్చేసి ఇది. ఓకేనా, పేరెంట్ అకౌంట్ వచ్చేసి, అంటే ఇక్కడ క్లయింట్ అని రీనేమ్ చేశాను, పేరెంట్ అకౌంట్. ఈజ్ బ్లాంక్ అయితే అది, ఒకవేళ బ్లాంక్ అయితే ట్రూ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం వాల్యూ ఇవ్వకపోతే ట్రూ అవుతుంది. ట్రూ కాకుండా దానికి ఒక ఏదో ఒక వాల్యూ ఉంటేనే ఫైర్ అవ్వాలనుకుంటే నాట్ బ్లాంక్ అంటే ఎప్పుడు ట్రూ అవుతుంది, ఎప్పుడైతే ఇప్పుడు ఇది బ్లాంక్ కాకుండా ఉంటే అది ట్రూ అవుతుంది. అవునా కదా. ఇప్పుడు ఈజ్ బ్లాంక్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుంది, ఇప్పుడు ఏం వాల్యూ ఇవ్వకపోతే. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ నాట్ తీసేసాను అనుకో. ఓకేనా, నాట్ తీసేసాను అనుకో, ఇప్పుడు నేను దీన్ని సింటాక్స్ చెక్ చేస్తాను. ఇప్పుడు నేను సేవ్ చేశాను అనుకో. ఓకేనా, సో ఇప్పుడైతే నేను క్రియేట్ చేసిన అకౌంట్ రికార్డు ఈజ్ బ్లాంక్, ఇది బ్లాంక్ కాబట్టి ఇప్పుడు దీనికి ఏం వాల్యూ పోతే ఏమవుతుంది, ఈజ్ బ్లాంక్ అనేది ట్రూ అవుతుంది. సో ఎప్పుడైతే నేను పేరెంట్ అకౌంట్ బ్లాంక్ ఇచ్చి సేవ్ చేశానో నాకు ఫ్లో ఫైర్ అవుతుంది. అలా కాకుండా అది బ్లాంక్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలంటే నాట్ ఈజ్ బ్లాంక్ అంటే అది బ్లాంక్ కాదు అని అర్థం. క్లియర్ విత్ దిస్ పాయింట్? ఇంతవరకు మీకు క్లియర్ ఉంది? ఓకే ఓకే. సో ఇప్పుడు బ్లాంక్ కాకుండా ఉంటేనే సరిపోదు నాకు. ఆ బ్లాంక్ కాకుండా ఉన్న పేరెంట్ అకౌంట్ యొక్క ఇండస్ట్రీ బ్యాంకింగ్ అయితేనే నా ఫ్లో ఫైర్ అవ్వాలి. అప్పుడేం చేస్తాను, దీంతో పాటు అంటే ఇప్పుడు ఈ దాని యొక్క పేరెంట్, అంటే ఈ ఏదైతే పేరెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటానో దాని యొక్క ఇండస్ట్రీ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఈ ట్రిగరింగ్ రికార్డ్ యొక్క వాల్యూ, ఈ ట్రిగరింగ్ రికార్డ్ యొక్క పేరెంట్ అకౌంట్ ఉంటుంది. అదేంటి పేరెంట్ అంటే ఇక్కడ అకౌంట్ ని క్లయింట్ అని రీనేమ్ చేశాను కాబట్టి క్లయింట్ అని వస్తుంది. పేరెంట్ అకౌంట్ యొక్క ఐడి ఇక్కడ వస్తుంది చూడండి, పేరెంట్ ఐడి. బట్ పేరెంట్ అకౌంట్ లో ఉన్న ఫీల్డ్స్ తీసుకోవాలంటే దీంట్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఐ మీద కన్సిడర్ పెడితే ఇప్పుడు దీని యొక్క టైప్ వచ్చేసి స్ట్రింగ్, ఏపీఐ నేమ్ వచ్చేసి పేరెంట్ ఐడి, జస్ట్ ఐడి వస్తుంది. అంటే దీని యొక్క ఐడి, దీన్ని ఓపెన్ చేశారంటే దానికి ఒక ఐడి ఉంటుంది కదా, రికార్డ్ ఐడి. ఆ ఐడి నాకు ఇక్కడ ఐడికి రిలేట్ అయిన, పేరెంట్ అకౌంట్కి రిలేట్ అయిన, సారీ, ట్రిగరింగ్ రికార్డ్ అంటే మనం ఏ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాము దాంట్లో పేరెంట్ అకౌంట్కి రిలేట్ అయిన ఇక్కడ కర్సర్ పెట్టారంటే దీని యొక్క డేటా టైప్ ఇవ్వండి అకౌంట్, అంటే అకౌంట్ రికార్డ్ అనమాట. దాంట్లో ఉన్న ఇండస్ట్రీ వాల్యూ, ఇండస్ట్రీ వాల్యూ ఇక్కడ చూడండి, ఇండస్ట్రీ అనేది పిక్ లిస్ట్, ఇండస్ట్రీ వాల్యూ ఈక్వల్స్ టు, ఓకేనా, బ్యాంకింగ్ అయితే ఇప్పుడు చూడండి పిక్ లిస్ట్ లో నేను డైరెక్ట్ గా వాడుకోలేను, అది మీకు తెలుసు. ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది ఏమని, ఐ కెనాట్ పిక్ లిస్ట్ ని డైరెక్ట్ గా టెక్స్ట్ టైప్ లోకి అంటే టెక్స్ట్ టైప్ లోకి, ఇది టెక్స్ట్ టైప్, ఇది పిక్ లిస్ట్ టైప్, దీన్ని ఎలా చెక్ చేయలేను. ఒకటి వచ్చేసి నేను టెక్స్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ పిక్ లిస్ట్ ని టెక్స్ట్ లో కన్వర్ట్ చేస్తుంది. అర్థమవుతుందా, పిక్ లిస్ట్ ని టెక్స్ట్ లో కన్వర్ట్ చేస్తుంది. పిక్ లిస్ట్ ని టెక్స్ట్ లో కన్వర్ట్ చేయాలంటే టెక్స్ట్ ఆఫ్ అని వాడాలి. ఇదొక వే వాడుకోవచ్చు. లేదా ఇది వద్దనుకుంటే నేను ఇది పక్కన పెట్టేసాను ప్రస్తుతానికి. ఓకేనా, మీకు రెఫరెన్స్ కోసం కింద అట్లా పెట్టింటాను. లేదా ఇలా పలానా పేరెంట్ అకౌంట్ యొక్క పిక్ లిస్ట్ వాల్యూ బ్యాంకింగ్ కాదని ఎలా చెక్ చేయాలంటే ఈజ్ పిక్ వాల్యూ అని ఉంటుంది. ఓకే, ఈజ్ పిక్ వాల్యూ ఇక్కడ ఫిల్టర్ డేట్ అంటే అలా కాకుండా ఆల్ ఫంక్షన్స్ పెట్టి ఈజ్ పిక్ వాల్యూ ఇదేం చేస్తారంటే ఇక్కడ పిక్ లిస్ట్ ఫీల్డ్ ఇస్తాము, ఇక్కడ ఏ వాల్యూతో కంపేర్ అని చెప్పేసి ఇస్తాము. అంటే ఇక్కడ పేరెంట్ అకౌంట్ యొక్క ఇండస్ట్రీ ఇక్కడ ఇస్తాము. ఆ వాల్యూ బ్యాంకింగ్ కాదని చెక్ చేయడానికి ఇక్కడ బ్యాంకింగ్ అని ఇస్తాం. సో దట్ ఈస్ ఈక్వాలెంట్ టు దిస్. ఓకే, అర్థమవుతుంది. ఇక్కడ ఏమి ఇస్తాము, పేరెంట్ అకౌంట్ యొక్క ట్రిగరింగ్ రికార్డ్కి రిలేట్ అయిన పేరెంట్ అకౌంట్ ఉంటుంది కదా, దానికి రిలేట్ అయిన ఇండస్ట్రీ. ఓకేనా, క్లియరా. ఇండస్ట్రీ బ్యాంకింగ్ అయితే ఎలా ఇస్తాము, బ్యాంకింగ్ అయితే. ఓకేనా. సో దిస్ సెకండ్ కండిషన్ దట్ ఐ హావ్ రిటర్న్ ఈజ్ యాక్చువల్లీ ఈక్వాలెంట్ టు దిస్ వన్. బేసిక్ గా ఈజ్ పిక్ వాల్యూ అనే ఫంక్షన్ వాడుకోవచ్చు, లేదా పిక్ లిస్ట్ వాల్యూని టెక్స్ట్ లో కన్వర్ట్ చేసి ఇది బ్యాంకింగ్ ఈక్వల్ అవుతుందా కానీ చెక్ చేసుకోవచ్చు. క్లియరా. సో ఇప్పుడు సింటాక్స్ కరెక్టే. సో ఇంతవరకు క్లియరా, రిక్వైర్మెంట్ ఎంట్రీ క్రైటీరియా క్లియరా? అంటే మనం అక్కడ డైరెక్ట్ గా పిక్ లిస్ట్ వాల్యూ ఎంటర్ చేస్తే అక్కడ ఫైర్ అవ్వదు కదా. ఎక్కడ పిక్ లిస్ట్ ఇక్కడ నీ ఎప్పుడు ఫైర్ అవ్వాలి ఈ ఫ్లో అంటే, ఎప్పుడు ఫైర్ అవుతుంది ఈ ఫ్లో అంటే, ఫస్ట్ థింగ్ నేను ఏ అకౌంట్ రికార్డ్ అయితే క్రియేట్ చేస్తానో అకౌంట్ రికార్డ్కి ఏదో ఒక పేరెంట్ అకౌంట్ ఉండాలి. ఫస్ట్ థింగ్ క్లియరా. ఈ పార్ట్ ఎప్పుడు ట్రూ అవుతుందండి, ఎప్పుడైతే పేరెంట్ ఐడి నల్ ఉండకూడదు. అంటే దానికి ఏదో ఒక వాల్యూ ఉండాలి. అవునా కదా, అప్పుడు ఇది ట్రూ అవుతుంది. అవునా కదా.
ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కండిషన్ కాదు, ఎప్పుడైతే ఈ పేరెంట్ అకౌంట్ కి రిలేట్ అయిన అకౌంట్ ఉంటుంది, అకౌంట్ కి రిలేట్ అయిన ఇండస్ట్రీ, ఈ అకౌంట్ రిలేట్ అయిన ఇండస్ట్రీ, ఈ అకౌంట్ ఇండస్ట్రీ కాదు, దీనికి మన పేరెంట్ అకౌంట్ కి రిలేట్ అయిన ఇండస్ట్రీ, అర్థమవుతుందా? అకౌంట్ కి రిలేటెడ్ పేరెంట్ అకౌంట్ ఉంటుంది, దాని యొక్క ఇండస్ట్రీ బ్యాంకింగ్ అయితే, ఇప్పుడు సపోజ్ యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా ఇండస్ట్రీ బ్యాంకింగ్ అయితేనే నాకు ఫైర్ అవుతుంది. అంటే దానికి ఇప్పుడు నేనైతే అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ చేసేటప్పుడు దాని పేరెంట్ అకౌంట్ నల్ ఉండకూడదు, ఫస్ట్ క్రైటీరియా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా అనే రికార్డ్ నేను ఓపెన్ చేసి దాని యొక్క ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ లేదనుకో, ఇప్పుడు సేవ్ చేస్తానంటే నాకు ఫైర్ అవ్వదు. ఎప్పుడు ఫైర్ అవుతుంది? నేను ఏ అకౌంట్ రికార్డ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటానో దాని యొక్క ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ అని ఉంటేనే ఫైర్ అవుతుంది. సెకండ్ పాయింట్ క్లియరా? ఈజ్ పిక్ వాల్యూ అర్థమైందా? ఈజ్ పిక్ వాల్యూ అనేది 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఫస్ట్ పారామీటర్ వాట్ ఈస్ ద పిక్ లిస్ట్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు కంపేర్, అండ్ ఏ వాల్యూతో ఈక్వల్ అవ్వాలి. ఒకవేళ ఈ దీంట్లో ఈ పిక్ లిస్ట్ మనం క్రియేట్ చేసిన ఈ పిక్ లిస్ట్ వాల్యూ దీంతో ఈక్వల్ అయితేనే మనకు ఫైర్ అవుతుంది. సెకండ్ క్రైటీరియా అంటే ఇక్కడ ఏమి ఇచ్చాను, ట్రిగ్గరింగ్ రికార్డ్ యొక్క రిలేట్ అయిన పేరెంట్ అకౌంట్ ఫీల్డ్ యొక్క ఇండస్ట్రీ బ్యాంకింగ్ అయితేనే ఫైర్ అవ్వాలి అని చెప్పేసి దీని మీనింగ్. ఒకసారి చూడండి, అర్థం చేసుకోండి, కన్ఫ్యూజన్ ఉంటే అడగండి, ఓకేనా? ఎనీ కన్ఫ్యూజన్స్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదండి. సో ఇలాంటి సినారియోని మనం లాస్ట్ క్లాస్లో కేసు మీద చేసాం. అంటే కేసుకి రిలేట్ అయిన పేరెంట్ అకౌంట్ ఇండస్ట్రీ అయితేనే మనకి ఫ్లో ఫైర్ అవ్వాలి అని చెప్పేసి, ఓకేనా? ఇప్పుడు నా ఇంటి రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్ అకౌంట్ ఇండస్ట్రీ బ్యాంకింగ్ అయ్యి పేరెంట్ అకౌంట్ ఇండస్ట్రీ నల్ లేకుండా పేరెంట్ అకౌంట్ యొక్క ఇండస్ట్రీ బ్యాంకింగ్తో నేను ఒక అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేస్తే దానికి ఆటోమేటిక్గా ఒక కాంటాక్ట్ క్రియేట్ అయిపోవాలి అనేది నా రిక్వైర్మెంట్. సో ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ క్రైటీరియా ఇచ్చాము, సింటాక్స్ చెక్ చేసాము. సో ఇప్పుడు ఇదే అకౌంట్కి ఒక కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలంటే ఎలా చేయాలి, ఓకేనా? ఎంట్రీ క్రైటీరియా వీఆర్ డన్, ఓకే? సో ఇప్పుడు బేసిక్గా దీన్ని సేవ్ చేస్తాను, ఓకేనా? సో క్రియేట్ చైల్డ్ కాంటాక్ట్ వెన్ పేరెంట్ అకౌంట్ ఇండస్ట్రీ ఈజ్ బ్యాంకింగ్, ఓకేనా? ఇది నా ఫ్లో యొక్క నేమ్. సో ఇప్పుడు పేరెంట్ అకౌంట్ యొక్క ఇండస్ట్రీ బ్యాంకింగ్ అయితే, ఓకేనా, నాకు కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి పేరెంట్. సో ఎంట్రీ క్రైటీరియా చెక్ చేసాం. సో ఇప్పుడు కాంటాక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి, ఓకేనా? ఆప్టిమైజ్ ద ఫ్లో ఫర్ ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ ఆర్ యాక్షన్స్ అండ్ రిలేటెడ్ లిస్ట్. అంటే ఇప్పుడు బేసిక్గా లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము, మనం ఏ రికార్డు మీద ఏ ఆబ్జెక్ట్ మీద అయితే మనము ఫ్లో క్రియేట్ చేసామో, ఎప్పుడైతే నేను అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేశానో ఆ అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు దాని పేరెంట్ అకౌంట్ నల్ లేకుండా ఉండాలి, నల్ లేకుండా ఉండడంతో పాటు పేరెంట్ అకౌంట్ యొక్క ఇండస్ట్రీ బ్యాంకింగ్ ఉండడంతో పాటు ఇప్పుడు వెన్ వీ గో ఫర్ ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ ఆర్ వెన్ వీ గో ఫర్ అకౌంట్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి డేటాబేస్లోకి ఈ అకౌంట్ రికార్డ్ కమిట్ కాకముందే సో ఇది ఫ్లో ఎలా ఉంటుంది అంటే అండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము, కేస్ ఆబ్జెక్ట్ మీద రాసాం, అవునా కదా? కేస్ ఆబ్జెక్ట్ మీద రికార్డ్ రాసాం, అంటే రికార్డ్ ఫ్లో రాసాం. సో ఎప్పుడైతే నాకు కేస్ యొక్క ప్రియారిటీ ఈక్వల్స్ టు హై ఉంటే హై అనే వాల్యూతో నేను క్రియేట్ చేశాను అనుకో, డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా ఒక వాల్యూ పాపులేట్ అవ్వాలి, ఓకేనా? ఈ ఏం వాల్యూ పాపులేట్ అవ్వాలో మనం ఆల్రెడీ సెట్ చేసాం, గుర్తుందా? సో అంటే డేటాబేస్ ఇప్పుడు మనం ఇక్కడ కేస్ రికార్డ్ క్రియేట్ చేసి హై అని చెప్పి డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వకుండా జస్ట్ ప్రియారిటీ హై అని ఇస్తే డిస్క్రిప్షన్లో కూడా వాల్యూ ఆటోమేటిక్గా ప్రీ పాపులేట్ చేస్తున్నాం. అంటే డేటాబేస్లోకి కమిట్ అయ్యే కంటే ముందే అది ఏం చెక్ చేస్తుంది అంటే ఆ రికార్డ్ ఫ్లో ప్రియారిటీ యాజ్ పర్ ద రికార్డ్ ఫ్లో ప్రియారిటీ కండిషన్ ప్రకారం ప్రియారిటీ హై ఇచ్చామో చెక్ చేస్తుంది. ఒకవేళ హై ఇస్తే దాంట్లో మనము అసైన్మెంట్ చెక్ చేసాం, అంటే అప్డేట్ రికార్డ్స్లో మనం ఏం చేసాము, అదే అకౌంట్ ట్రిగ్గరింగ్ రికార్డ్ యొక్క డిస్క్రిప్షన్కి మనం ఒక హై ప్రియారిటీ కేస్ అని చెప్పేసి మనము అంటే ఒక టెక్స్ట్ అసైన్ చేస్తున్నాం. అంటే కేసు యొక్క ప్రియారిటీ హై అని ఉంటే ఆటోమేటిక్గా అదే కేసుకి డిస్క్రిప్షన్ వచ్చేసి పలానా వాల్యూ ఇచ్చి పలానా వాల్యూ అసైన్ చేసి తర్వాత డేటాబేస్లో కమిట్ చేయని చెప్పేసి చెప్తున్నాం. సో అంటే డేటాబేస్లో కమిట్ అవ్వక ముందే మనం ఏదైనా వాల్యూస్ దానికి అసైన్ చేసి తర్వాత కమిట్ అవ్వాలంటే మనము ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ వాడతాం. సో చూడండి, వెన్ వి యూజ్ అంటే బిఫోర్ ద రికార్డ్ ఈజ్ సేవ్ టు ద డేటాబేస్, అంటే డేటాబేస్లోకి సేవ్ అవ్వకంటే ముందే మనం ఏదైనా ఒక వాల్యూ అంటే బేస్డ్ ఆన్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ రేటింగ్ ఈక్వల్స్ టు హార్ట్ అని చెప్పేసి నేను ఇచ్చి సేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నాకు హార్ట్ అని చెప్పి సేవ్ చేసినప్పుడు సో ఇక్కడ చూడండి యాన్యువల్ రెవెన్యూ 50,000 ఇచ్చేయాలి ఆటోమేటిక్గా. ఇప్పుడు సపోజ్ యాన్యువల్ రెవెన్యూ ఏమి ఇవ్వకుండా హార్ట్ అని ఇచ్చేసి సేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యాన్యువల్ రెవెన్యూ 50,000 ఆటోమేటిక్గా అసైన్ అయిపోవాలి. అంటే నేను ఇక్కడ సపోజ్ ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ తీసుకొని సో రేటింగ్ ఈక్వల్స్ టు హార్ట్ అని చెప్పేసి ఎంట్రీ క్రైటీరియా ఇచ్చి, ఓకేనా, అప్డేట్ రికార్డులో నేను అప్డేట్లో నాకు ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి, అప్డేట్ ట్రిగ్గరింగ్ రికార్డు.
సో అప్డేట్ రికరింగ్ రికార్డ్లో నేను ఫీల్డ్ సెట్ చేయొచ్చు ఏమని, ఓకేనా, యాన్యువల్ రెవెన్యూ 50,000 అని చెప్పేసి. సో బేసిక్గా ఎంట్రీ క్రైటీరియా ఈక్వల్స్ టు రేటింగ్ ఈక్వల్స్ హార్డ్ అని చెప్పేసి అప్డేట్ రికరింగ్ రికార్డ్ అయితే అంటే దాని అర్థం ఏంటంటే ఏ రికార్డ్ని అయితే నేను క్రియేట్ చేస్తున్నానో ఆ రికార్డ్ యొక్క యాన్యువల్ రెవెన్యూ పలానా ఫీల్డ్ అసైన్ చేయని చెప్పేసి. సో ఇప్పుడు ఫ్లో ఏం చేస్తుందంటే పాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ అని ఉందనుకోండి, డేటాబేస్లో కమిట్ అవ్వక ముందే ఎంట్రీ క్రైటీరియా చెక్ చేస్తుంది. ఎంట్రీ క్రైటీరియాలో మనం ఏదైతే ఎంట్రీ క్రైటీరియా ప్రకారం మనం రికార్డ్ వాల్యూస్ చేసామనుకోండి, సో దాంట్లో ఏమన్నా ఈ ట్రిగరింగ్ రికార్డ్ అప్డేట్ ట్రిగరింగ్ రికార్డ్ ఏమైనా ఉందా అని చెక్ చేసి దాంట్లో ఏ ఫీల్డ్ అయితే మనం అసైన్ చేస్తున్నామో ఆ ఫీల్డ్ ఫైర్ అవుతుంది, ఓకేనా. ఆ ఫీల్డ్ వాల్యూకి అసైన్ చేసి మళ్ళీ డేటాబేస్లో కమిట్ అవుతుంది. సో బేసిక్గా ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ అంటే ఏంటంటే డేటాబేస్లో కమిట్ అవ్వక ముందే మనం ఏదైనా ఫీల్డ్స్కి వాల్యూస్ అసైన్ చేయాలా అని చెప్పేసి చెక్ చేయడమే ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్. ఈ యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ ఏంటంటే డేటాబేస్లోకి ఈ డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయి ఒక రికార్డ్ క్రియేట్ అయిపోయి ఆ రికార్డ్కి ఒక ఐడి జనరేట్ అయిన తర్వాత ఏమైనా యాక్షన్ జరగాలనుకుంటే దెన్ వి గో విత్ ద యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్. క్లియర్? ఓకే. అయినా కన్ఫ్యూజన్ ఉందంటే చెప్పండి, ఐ విల్ రిపీట్ ఇట్. ఏం లేదు. ఓకేనా. సో బేసిక్గా గుర్తు ఏంటంటే ఒక డేటాబేస్లో కమిట్ అయిందా లేదా రికార్డ్ అని ఎలా చెప్తామంటే మనం ఆ రికార్డ్కి ఐడి జనరేట్ అయిందంటే ఇట్స్ బీన్ కమిటెడ్ టు ద డేటాబేస్. ఆ రికార్డ్ ఐడి జనరేట్ అవ్వకముందే మనకి డేటాబేస్లో అంటే రికార్డ్కి ఐడి జనరేట్ అవ్వకముందే మనకి పలానా వాల్యూని అదే రికార్డ్లో మనం వేరే ఫీల్డ్ వాల్యూని అసైన్ చేయాలనుకుంటే వి విల్ గో విత్ ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్. డేటాబేస్లో కమిట్ అయిన తర్వాత డేటాబేస్లోకి ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత అదే రికార్డ్ని మనం అప్డేట్ చేయలేమండి, ఓకేనా. అదే రికార్డ్ని మనము అదే రికార్డ్లో మనం ఫీల్డ్ వాల్యూస్ అసైన్ చేయలేము. డేటాబేస్లో కమిట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా అంటే చూడండి, డేటాబేస్లో కమిట్ అయిపోయిన తర్వాత మనము దానికి రిలేటెడ్ రికార్డ్స్ ఏమైనా క్రియేట్ చేయడం. సపోజ్ నేను అకౌంట్ క్రియేట్ అయిన డేటాబేస్లో కమిట్ అయిపోయిన తర్వాత దానికి రిలేటెడ్ దానికి రిలేటెడ్ కాంటాక్ట్ కావచ్చు, దానికి రిలేటెడ్ అకౌంట్ కావచ్చు, దానికి రిలేటెడ్ ఆపర్చునిటీ కావచ్చు, కేసు కావచ్చు, ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. సో నా రిక్వైర్మెంట్ ఏంది, ఎప్పుడైతే నేను ఒక అకౌంట్ రికార్డు విత్ పేరెంట్ అకౌంట్ ఐడి నాట్ ఈక్వల్ అండ్ పేరెంట్ అకౌంట్ ఇండస్ట్రీ ఈక్వల్స్ బ్యాంకింగ్ అని క్రియేట్ చేస్తే దానికి ఆటోమేటిక్గా ఒక కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి. సో ఇప్పుడు కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎప్పుడైతే ఒక కాంటాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నానో, ఓకేనా, ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది ఏది అకౌంట్ అడుగుతుంది, ఓకేనా. అకౌంట్ అడుగుతుంది. అకౌంట్ ఇప్పుడు ఆ కాంటాక్ట్కి అకౌంట్ అసోసియేట్ చేయాలంటే అకౌంట్ డేటాబేస్లో ఫస్ట్ ఎగ్జిస్ట్ అవ్వాలి కదా. ఎగ్జిస్ట్ అవ్వాలంటే అది డేటాబేస్లో కమిట్ అయ్యి ఉండాలి కదా. కమిట్ అయ్యి ఉండాలంటే దెన్ ఫస్ట్ కమిట్ అయిన తర్వాత నేను వెళ్ళాలి కాబట్టి కాంటాక్ట్ క్రియేషన్కి ఫస్ట్ ఈ యాక్షన్స్ రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే అకౌంట్ డేటాబేస్లో కమిట్ అయిన తర్వాతనే నాకు ఐడి ఉంటుంది. ఆ ఐడిని బేస్ చేసుకొని నేను కాంటాక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. క్లియరా? వై ఐఎమ్ గోయింగ్ విత్ యాక్షన్స్ అండ్ రిలేటెడ్ లిస్ట్, యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్. ఇక్కడ నెక్స్ట్ ఇదే అకౌంట్కి నేను ఏదైతే అకౌంట్ క్రియేట్ చేస్తానో ఆ అకౌంట్కి నేను కేసు క్రియేట్ అవ్వాలి, కాంటాక్ట్ క్రియేట్ చేయాలి. కాంటాక్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ వాటిని ఇస్తాను. ఇక్కడ అకౌంట్ నేమ్ మ్యాప్ చేయకపోతే కాంటాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది, బట్ ఈ అకౌంట్కి నువ్వు ఏ అకౌంట్ అయితే క్రియేట్ చేసినా దానికి అసోసియేట్ అవ్వదు. దానికి అసోసియేట్ అవ్వాలంటే నేను కాంటాక్ట్ క్రియేషన్లో అకౌంట్ నేమ్ కూడా ఫీల్డ్ మ్యాప్ చేయాలి. ఫీల్డ్ మ్యాప్ చేయాలంటే మనం ఇక్కడ ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసిన అకౌంట్ డేటాబేస్లో కమిట్ అయిన తర్వాతనే నేను కాంటాక్ట్ క్రియేట్ చేయగలను. క్లియరా? టూ మచ్ కన్ఫ్యూజింగ్ చేస్తున్నానా? హలో, చెప్పండి. సో వెన్ వి గో ఫర్ యాక్షన్స్ రిలేటెడ్ లిస్ట్, వెన్ వి గో ఫర్ ద ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ అని కన్ఫ్యూజ్ చేస్తున్నానా, లేకపోతే క్లారిటీ వస్తుందా, లేకపోతే ఇస్ టూ కన్ఫ్యూజింగ్, ఎప్పుడు దేనికి వెళ్తామని కన్ఫ్యూజన్ ఉందా? లేదు, అర్థమైందండి. మీరు మొన్న చెప్పినప్పుడే అర్థమైంది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు మరి చెప్తుంది లైక్ కొంచెం కన్ఫ్యూజన్ లాగా మొన్ననే అర్థమైంది. మొన్ననే అర్థమైందా? ఓకే. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదండి. లైక్ డేటాబేస్లో కమిట్ అయిన తర్వాత ఆ రికార్డ్ని మనం రెఫర్ చేసుకోండి. అకౌంట్ రికార్డ్ డేటాబేస్లోకి ఇన్సర్ట్ అయిన తర్వాత దానికి ఐడి జనరేట్ అయి ఉంటుంది, ఓకేనా. దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు సబ్సిక్వెంట్ స్టెప్స్లో, అంతే బేసిక్గా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ క్రైటీరియా సాటిస్ఫైతో ఒక ఐడి తర్వాత నేను ఫైర్ చేస్తాను. ఫైర్ అయిన తర్వాత నేనేం చేస్తాను, ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాను. ఏ రికార్డు? కాంటాక్ట్ రికార్డు. సో దానికోసము ఏ రికార్డ్ అయినా క్రియేట్ చేయడం కోసం నేను క్రియేట్ రికార్డ్ అనే నోడ్కి వెళ్ళాలి, ఓకేనా. క్రియేట్ రికార్డ్ అనే నోడ్కి వెళ్ళాలి, ఓకేనా. చూడండి, ఇక్కడ ప్రతి నోడ్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఏమని? క్రియేట్ కాంటాక్ట్ అని చెప్పేసి ఈ నోడ్ నేమ్ ఇస్తున్నాను, అవునా కదా. సో చూడండి, లైక్ డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, జస్ట్ లైక్ లేబుల్ అయిపోయిన మ్యాండేటరీ ఫీల్డ్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ యూ కెన్ యాక్చువల్లీ గివ్, ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ రికార్డ్ హౌ టు సెట్ ద రికార్డ్ ఫీల్డ్ వాల్యూస్ అంటే ఆ రికార్డ్కి మన ఫీల్డ్ వాల్యూస్ అంటే మనకు సపోజ్ కాంటాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము.
కాంటాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము, ఇప్పుడు మాన్యువల్ గా మనము ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో సో దాన్ని మాన్యువల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో అంటే ఏ ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నా ఆబ్జెక్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు కాంటాక్ట్ అని చెప్పేసి కాంటాక్ట్ ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేయాలి. ఓకేనా. సో ఇది సో కాంటాక్ట్ ఆబ్జెక్ట్ లో నేను క్రియేట్ చేయాలంటే కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఏమేమి మ్యాండేటరీ ఫీల్డ్స్ నేమ్ లో లాస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా లాస్ట్ నేమ్ కి వాల్యూ ఇవ్వాలి. దీనికి ఏం వాల్యూ ఇవ్వాలి? ఓకేనా. సో ఇక్కడ బేసిక్ గా ట్రిగ్గరింగ్ అకౌంట్ యొక్క నేమ్ ఇచ్చుకోవచ్చు, అంటే డైనమిక్ గా తెచ్చుకోవాలనుకుంటే. ఓకేనా. లేదా ట్రిగ్గరింగ్ రికార్డ్ యొక్క పేరెంట్ అకౌంట్ ఉంటుంది, ట్రిగ్గరింగ్ రికార్డ్ యొక్క పేరెంట్ అకౌంట్ దాంతో క్రియేట్ అవ్వాలా అనుకుంటే ఇప్పుడు సపోజ్ మీరు అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఇప్పుడు ట్రిగ్గరింగ్ అకౌంట్ ఒక పేరెంట్ అకౌంట్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైతే ఇస్తారో దాంతో కాంటాక్ట్ నేమ్ క్రియేట్ అవ్వాలనుకుంటే ఆ యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా అని, అంటే ఇప్పుడు సపోజ్ దీనికి జోక్ అని చెప్పేసి ఒక క్రియేట్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయబోయే కాంటాక్ట్ నేము జోక్ అని జోక్ అనే దాంతోనే క్రియేట్ అవ్వాలంటే ఏం చేస్తాను? ట్రిగ్గరింగ్ అకౌంట్ యొక్క నేమ్ అని ఇస్తాను. ఓకేనా. అలా కాకుండా దాని యొక్క పేరెంట్ అకౌంట్ ఉంది యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాను అంటే అప్పుడు ఏం చేస్తాను? ట్రిగ్గరింగ్ రికార్డ్ యొక్క పేరెంట్ అకౌంట్ యొక్క నేమ్ ఇస్తాను. అర్థమవుతుందా? అప్పుడు అలా ఇస్తే ఏమవుతుంది? యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాతో నా కాంటాక్ట్ క్రియేట్ అవుతుందా కదా. ప్లస్ నేను క్రియేట్ చేయబోయే కాంటాక్ట్ నేను ఏ అకౌంట్ మీద అయితే క్రియేట్ చేస్తున్నా దానికి లింక్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ అకౌంట్ ఐడి ఉంటుంది, ఒక అకౌంట్ ఐడి ఈ ట్రిగ్గరింగ్ అకౌంట్ యొక్క ఐడి, ఓకేనా, రికార్డ్ ఐడి ఉంటుంది కదా దానికి మ్యాప్ చేయాలి. ఓకేనా. అర్థమవుతుందా? క్లియర్? సో వాట్ ఈస్ దిస్ ఫాల్ట్ పాత్ అనేది తర్వాత చెప్తాను. క్లియర్ విత్ దిస్ పాయింట్? జస్ట్ అకౌంట్ రికార్డ్ క్రియేట్ అయ్యేటప్పుడు మ్యాండేటరీ ఫీల్డ్స్ దాని వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకురావాలో చెప్పామన్నమాట. క్లియరా? ఇవే కాకుండా మనం వేరే ఫీల్డ్స్ అయినా మ్యాప్ చేసుకోవచ్చు, లైక్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఫ్లో డిపార్ట్మెంట్ అని చెప్పేసి. ఓకేనా. డిపార్ట్మెంట్ అంటే టెక్స్ట్, ఆటోమేటిక్ గా డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు నేను పలానా వాల్యూ ఇచ్చుకోవచ్చు, ఫ్లో డిపార్ట్మెంట్. ఓకేనా, రాసుకోవచ్చు. సో దీంతో నాకు క్రియేట్ అవ్వాలి. సేవ్ యాజ్ న్యూ వర్షన్ ఆల్రెడీ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని సేవ్ చేయాలంటే సేవ్ యాజ్ న్యూ వర్షన్ వాళ్ళకి యాక్టివేట్. సో చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఐ విల్ క్రియేట్ వన్ న్యూ అకౌంట్. ఇప్పుడు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసే కంటే ముందే ఏదో ఒక అకౌంట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి తీసుకుంటాను అనమాట. ఓకేనా. బ్యాంకింగ్ ఇండస్ట్రీ అని చెప్పి అంటే వేరే అకౌంట్ని బ్యాంకింగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి తీసుకుంటాను. ఎందుకంటే మనకి దీన్ని పేరెంట్ అకౌంట్ గా తీసుకుంటాను. ఓకేనా. సో ఎందుకు పేరెంట్ అకౌంట్ గా అంటే ఇది ఫైర్ అవ్వడానికి. ఓకేనా. సో ఎందుకు ఎంట్రీ క్రైటీరియాలో సో బ్యాంకింగ్ ఓకే పేరెంట్ అకౌంట్. సో ఈ జీన్ పాయింట్ ని నేను పేరెంట్ అకౌంట్ గా తీసుకుంటా. ఓకేనా. జీన్ పాయింట్ ఇక్కడ పేరెంట్ అకౌంట్, ఎందుకంటే దీనికి ఇండస్ట్రీ బ్యాంకింగ్ కదా కాబట్టి ఈ క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది, ఈ క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది. ఓకేనా. ఇప్పుడు సపోజ్ సంథింగ్ క్రాంతి. ఓకే, ఇక్కడ మిగతా వాటి మీద ఏం చెక్ చేయట్లేదు. సపోజ్ నా పేరెంట్ అకౌంట్ బ్యాంకింగ్ కాకపోతే నాకు ఫైర్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ నేను సేవ్ చేస్తున్నాను, సో ఇది నల్ లేదు, ప్లస్ దీని యొక్క ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ కాబట్టి ఇంటర్ క్రైటీరియా మ్యాచ్ అవుతుంది, తర్వాత ఇక్కడికి వెళ్తుంది. సో క్రియేట్ అయ్యేటప్పుడు ఆ లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు ఈ పేరెంట్ అకౌంట్ జీన్ పాయింట్ తో ఒక కాంటాక్ట్ క్రియేట్ అవుతుంది. చూడండి, క్రియేట్ అయ్యి దీనికి అసోసియేట్. చూడండి, గో టు ద రిలేటెడ్ లిస్ట్ ఒక జీన్ పాయింట్ అని చెప్పేసి ఒక కాంటాక్ట్ క్రియేట్ అయ్యాలి. చూడండి, అలాగే డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఫ్లో డిపార్ట్మెంట్ క్రియేట్ అయిందా? ఇది క్రాంతికి ఎందుకు రిలేట్ అయింది? ఇక్కడ అకౌంట్ ఐడి ఈక్వల్స్ ట్రిగ్గరింగ్ అకౌంట్ యొక్క ఐడి ఇచ్చాం. వాట్ ఈస్ ద ట్రిగ్గరింగ్ అకౌంట్? దేని అయితే మనం క్రియేట్ చేసాము క్రాంతి, దట్ ఈస్ ద ట్రిగ్గరింగ్ ఐడి. ఓకే, అర్థమవుతుందా? ఎనీ కన్ఫ్యూజన్? ఏం కన్ఫ్యూజన్ లేదు. ఓకే, ఓకే. సో ఒక అకౌంట్ రికార్డ్ డేటాబేస్ లోకి కమిట్ అయిపోయిన తర్వాత దాని యొక్క ఐడిని మనం రెఫర్ చేసుకోవడం కోసము యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ లోకి వెళ్తాం. క్లియర్ పాయింట్. సో అంతే. సో డేటాబేస్ లో కమిట్ అవ్వకంటే ముందే నాకు వాల్యూస్ ఏదైనా చెక్ చేసుకోవాలి, అదే ట్రిగ్గరింగ్ రికార్డ్ని అప్డేట్ చేయాలనుకుంటే ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్కి వెళ్తాం. ఓకేనా. ఇక్కడ క్రియేట్ రికార్డ్ తో పాటు ఇప్పుడు కాంటాక్ట్ క్రియేట్ చేశాను, కాంటాక్ట్ తో పాటు నేను మళ్ళీ ఇంకొక మల్టిపుల్ క్రియేట్ రికార్డ్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇంకో కాంటాక్ట్ తో పాటు నేను అపార్చునిటీ కూడా క్రియేట్ చేయాలనుకుంటే మళ్ళీ క్రియేట్ రికార్డ్స్, క్రియేట్ అపార్చునిటీ. ఓకేనా. సో ఇక్కడ ఫామ్ లో రికార్డ్ వేరియబుల్ కాకుండా మాన్యువల్ సెలెక్ట్ చేసుకొని ఏ ఆబ్జెక్ట్ రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నానో దాన్ని సెలెక్ట్ చేసుకొని అపార్చునిటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో వాటినన్నిటికీ మనము డేటా ఇవ్వాలి. ఓకేనా. సపోజ్ ఇక్కడ అపార్చునిటీ ఆబ్జెక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్, స్టేజ్ నేము, ఓకేనా, నేము, అమౌంట్, ఇలాంటివన్నీ. సో క్లోజ్ డేట్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నాను? ఇక్కడ చూడండి కొన్ని గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకేనా.
ఇప్పుడు కాంటాక్ట్ క్రియేట్ అవ్వడంతో పాటు నాకు అదే క్రైటీరియా సాటిస్ఫై అవడంతో పాటు కాంటాక్ట్ క్రియేట్ అవడంతో పాటు అదే అకౌంట్కి నాకు ఒక అపార్చునిటీ కూడా క్రియేట్ అవ్వాలి. అలా సో అపార్చునిటీ క్రియేట్ అయ్యేటప్పుడు ఏమేమి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆ ఫీల్డ్స్ అన్నిటికీ మనం ఇక్కడ మ్యాపింగ్ చేయాలి. ఓకేనా. సో లైక్ క్లోజ్ డేట్ అనేది మ్యాండేటరీ. సో క్లోజ్ డేట్ ఏది ఇవ్వాలనుకుంటాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ డేట్ ఓకేనా సిస్టమ్ నాట్ ఆర్జిన్ డేట్ అండ్ టైం. ఇక్కడ ఇది ఏం చేస్తా అంటే ఈ రోజు సిస్టమ్ యొక్క టైం తీసుకుంటుంది క్లోజ్ డేట్ లో. అలాగే నేమ్. సో దీని నేమ్ వచ్చేసి ఇప్పుడు నాకు సో అపార్చునిటీ నేమ్ వచ్చేసి నాకు ఏం కావాలంటే ఓకేనా అకౌంట్ నేమ్ ప్లస్ పేరెంట్ అకౌంట్ నేమ్ అపార్చునిటీ నేమ్ ఇవ్వాలంటే ఇక్కడ చూడండి అకౌంట్ కొత్త అకౌంట్ క్రియేట్ చేసాము. ఓకేనా లైక్ హిప్ హాప్ తెలుగు. ఓకే. సో ఇలా పేరెంట్ అకౌంట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం సంథింగ్ ఏదో జీన్ పాయింట్. సో నా అపార్చునిటీ నేమ్ ఏమవ్వాలంటే హిప్ హాప్ తెలుగు ప్లస్ జీన్ పాయింట్ కావాలి. అప్పుడు ఏం చేయాలి ఈ రెండింటిని కన్కాటినేట్ చేసి దీనికి ఇవ్వాలి. అవునా కదా. అర్థమవుతుందా. అలాగే స్టేజ్ నేమ్ పలానా వాల్యూ ఇవ్వాలనుకుంటే పలానా వాల్యూ ప్రాస్పెక్టింగ్. సో ఇప్పుడు నేమ్ అనేది పలానా వాల్యూని హార్డ్ కోడ్ చేయొచ్చు. ఓకేనా. శాంపుల్ ఫ్రమ్ ద ఫ్లో అని ఇచ్చామనుకోండి. సో మీరు ఎన్ని అకౌంట్స్ అయినా క్రియేట్ చేయండి దానికి ప్రతి ఒక్క అకౌంట్కి ఒక అపార్చునిటీ క్రియేట్ అవుతుంది. ఆ క్రైటీరియా ప్రకారము ప్రతి ఒక్క అపార్చునిటీ నేమ్కి శాంపుల్ ఫ్రమ్ ఫ్లో అని చెప్పేసి నేమ్తో ఈ క్లోజ్ డేట్తో మనకి క్రియేట్ అవుతుంది. అలా కాకుండా అపార్చునిటీ యొక్క నేమ్ డైనమిక్గా అకౌంట్ యొక్క నేము ఆ అకౌంట్ యొక్క పేరెంట్ అకౌంట్ యొక్క నేమ్ కన్కాటిన్ అయ్యి నాకు అపార్చునిటీ నేమ్ మ్యాప్ అవ్వాలి అంటే then I need to do the concatenation of the account name and its parent account name. అవునా కదా. క్లియర్ విత్ మై రిక్వైర్మెంట్. హలో. సో ఎలా నేను రెండు ఫీల్డ్స్ని అంటే పేరెంట్ అకౌంట్ ట్రిగరింగ్ అకౌంట్ నేమ్ ప్లస్ దాని యొక్క పేరెంట్ అకౌంట్ నేమ్ ఎలా కన్కాటినేట్ తీసుకురావాలనేది ఇప్పుడు క్వశ్చన్. సో అలాంటి దానికోసమే మనకి ఒక రీసోర్స్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఏమంటాం అంటే ఫ్లో వేరియబుల్స్ అంటాం. ఒక ఫ్లో వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా ప్లస్ న్యూ రిసోర్స్ అని క్లిక్ ఇచ్చిన తర్వాత వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ రిసోర్స్ దట్ యూ వుడ్ లైక్ టు క్రియేట్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ నాకు కన్కాటినేషన్ అవసరం లేకపోతే ఇప్పుడు నాకు అపార్చునిటీ నేమ్ వచ్చేసి ట్రిగరింగ్ అకౌంట్ నేమ్ అనుకోండి. ఏం చేస్తా నాకు కన్కాటినేషన్ వద్దు. నాకు అపార్చునిటీ నేమ్ వచ్చేసి ట్రిగరింగ్ అకౌంట్ నేమ్తో నాకు నేమ్తో అపార్చునిటీ క్రియేట్ అయితే చాలు. అప్పుడు ఏం చేస్తాను ట్రిగరింగ్ అకౌంట్ యొక్క నేమ్ తీసుకుంటాను. అలా కాకుండా నాకు అపార్చునిటీ నేమ్ ట్రిగరింగ్ అకౌంట్ యొక్క పేరెంట్ నేమ్ అయితే చాలు అనుకుంటే ఏం చేస్తాను ట్రిగరింగ్ అకౌంట్ యొక్క పేరెంట్ అకౌంట్ యొక్క నేమ్ తీసుకుంటాను. ఓకేనా. బట్ నా రిక్వైర్మెంట్ ట్రిగరింగ్ అకౌంట్ నేమ్ కాదు ట్రిగరింగ్ అకౌంట్ యొక్క పేరెంట్ అకౌంట్ నేమ్ కాదు. ఆ రెండింటిని కన్కాటినేట్ అయి రావాలి నా అపార్చునిటీ నేమ్. సో దానికోసమే ఆ కన్కాటినేషన్ అనేది మనం ఇక్కడ చేయలేము కాబట్టి నేను ఒక ఫ్లో వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫ్లో వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఐ కెన్ గో హియర్ అండ్ క్లిక్ ఆన్ ద న్యూ రిసోర్స్ ఇలా అయినా క్రియేట్ చేయొచ్చు. లేదా ఇట్ ఈస్ సేమ్ ఆర్ యాజ్ ఈక్వలెంట్ యాజ్ క్రియేటింగ్ ద న్యూ రిసోర్స్ హియర్. అంటే మీరు ఇక్కడికి వెళ్ళి న్యూ రిసోర్స్ క్లిక్ ఇచ్చినా ఒకటే ఇక్కడికి వెళ్ళి న్యూ రిసోర్స్ క్లిక్ ఇచ్చినా ఒకటే. సో కొత్త రిసోర్స్ క్రియేట్ చేయడం కోసం నేనేం చేస్తానంటే ఒక కన్కాటినేటెడ్ ఫార్ములా ఫీల్డ్ ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మనం ఆబ్జెక్ట్ మేనేజర్లో ఎలాగైతే ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేస్తామో ఇక్కడ కూడా నేను ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిసోర్స్ టైప్ అడుగుతుంది అంటే వేరియబుల్లా కాన్స్టాంటా ఫార్ములా అని చెప్పేసి. ఇక్కడ నాకు రెండు ఫీల్డ్స్ మీద కన్కాటినేషన్ కావాలి కాబట్టి ఇట్ విల్ కౌంట్ యాజ్ ఎ ఫార్ములా. సో ఐ విల్ సెలెక్ట్ ఇట్ యాజ్ ఎ ఫార్ములా. సో ఈ ఫార్ములాకి ఒక నేమ్ ఇవ్వాలి. ఏపీ నేమ్. ఓకేనా. ఏంటి ఓకేనా ఆప్ నేమ్ వేర్ అని చెప్పేసి ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తాను. ఓకేనా. జస్ట్ ఏదైనా మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ డేటా టైప్ అంటే రెండింటిని కన్కాటినేట్ చేసిన తర్వాత నాకు వచ్చిన రిటర్న్ టైప్ ఏంటి మనకి ఫార్ములా క్రియేట్ చేసినప్పుడు ఏముంటుంది రిటర్న్ టైప్ టెక్స్ట్ బూలియన్ డేటు ఓకేనా చెక్ బాక్స్ ఇలాంటి ఉంటాయి కదా. సో అలాగే ఈ ఫార్ములా కూడా రిటర్న్ టైప్ ఏంటో సెలెక్ట్ చేసేది డేటా టైప్ అనమాట. సో నేను అపార్చునిటీ నేమ్ ని అకౌంట్ యొక్క నేమ్ ప్లస్ అకౌంట్ యొక్క పేరెంట్ అకౌంట్ నేమ్ ని కన్కాట్ చేసి వచ్చే రిటర్న్ టైప్ ఏంటి టెక్స్టే కదా. కాబట్టి నా యొక్క ఫార్ములా ఫీల్డ్ రిటర్న్ టైప్ వచ్చేసి టెక్స్ట్. ఓకే. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తే లేకపోతే లేదు. సో ఏ రెండింటిని కన్కాటినేట్ చేస్తున్నాను. సో ఐ కెన్ యాక్చువల్లీ సెలెక్ట్ ద కన్కాటినేట్ ఆపరేషన్. ఇదేంది ఓకేనా కన్కాటినేట్ ఆపరేషన్ యొక్క ఇది అంటే ఈ కన్కాటినేట్ మనం ఆంపర్సెండ్. సో అంటే దీని ముందు ఒకటి దీని తర్వాత ఒకటి పెట్టామంటే ఆ రెండింటిని కన్కాటినేట్ అవుతుంది. ఓకేనా. సో ఏందని కన్కాట్ చేయాలి పేరెంట్ ట్రిగరింగ్ అకౌంట్ యొక్క నేమ్ అంటే ట్రిగరింగ్ అకౌంట్ యొక్క నేము కన్కాటినేటెడ్ విత్ సో ఆ రెండింటి మధ్యలో నేనేమన్నా ఇలా అయినా పెట్టుకోవచ్చు. లేదా సపోజ్ రెండింటిని కన్కాట్ చేయాలంటే విత్ స్ట్రింగ్ హైఫన్ రావాలంటే దాని మధ్య ప్లస్ వాటి మధ్య ఒక హైఫను మళ్ళీ ప్లస్. ఓకేనా. ఓకేనా. ఎక్సెల్ షీట్లో ఉంటుంది కదా కన్కాటినేషన్ అలాగే అనమాట. ఇప్పుడు ట్రిగరింగ్ అకౌంట్ యొక్క పేరెంట్ అకౌంట్ ఉంటుంది కదా పేరెంట్ అకౌంట్ దాని యొక్క నేము ఈ రెండు కన్కాటినేట్ అయ్యి నాకు రావాలి. చెక్ సింటాక్స్ ఒక నిమిషం. సో ఈ రెండింటిని నేను ఏం చేశాను
మధ్యలో హైఫన్ పెట్టాను. హైఫన్ అనేది స్ట్రింగ్ టైప్, అది కూడా స్ట్రింగ్ టైప్ తీసుకోవాలి. స్ట్రింగ్ టైప్ తీసుకోవాలంటే ఏం చేయాలి, దాన్ని మళ్ళీ సింగిల్ కోట్స్ లో పెట్టాలి. వితౌట్ సింగిల్ కోట్స్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ మైనస్ సింబల్, అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడానికి ట్రై చేస్తుంది. దేనికి, ఇది ఇక్కడ సింగిల్ కోట్స్ లో పెట్టకపోతే ఏమవుతుందంటే, అంటే ఇది ఒక నెంబరు, ఈ నెంబర్ని నేను సబ్స్ట్రాక్ట్ చేస్తున్నానని తీసుకుంటుంది. ఇది ఒక టెక్స్ట్ అయినప్పుడు రెండు టెక్స్ట్ల మధ్యలో నేను సబ్స్ట్రాక్ట్ చేయలేను అని చెప్పేసి అది చెప్తుంది. అంటే నువ్వు మైనస్ ఇస్తున్నావు, రెండు టెక్స్ట్లు ఇస్తున్నావు, యూ కెనాట్ డూ ద సబ్స్ట్రాక్షన్ బిట్వీన్ టూ టెక్స్ట్ ఫీల్డ్స్ అని చెప్తుంది. సో ఎప్పుడైతే ఈ కన్కాటినేషన్, ఈ మైనస్ అనే ఇక్కడ మైనస్ సింబల్ అంటే హైఫన్ అనే సింబల్ మైనస్ లాగా కాకుండా ఒక టెక్స్ట్ లాగా యాక్ట్ చేయాలంటే ఐ షుడ్ టేక్ ఇట్ యాజ్ సింగిల్ కోట్స్. క్లియరా? నౌ ఇట్ ఈస్ క్లియర్, వ్యాలిడ్ సింటాక్స్, నౌ డన్. సో అపార్చునిటీ ఒకటి క్రియేట్ అవుతుంది, దాని యొక్క నేమ్ ఈజ్ అ కన్కాటినేటెడ్ ఫీల్డ్ ఆఫ్ ద ట్రిగరింగ్ అకౌంట్ అండ్ ఇట్స్ పేరెంట్ అకౌంట్ నేమ్. క్లియర్? సో ఇప్పుడు నౌ లెట్స్ యాడ్ ఏ ఫాల్ట్ పాత్ అంటే ఏందో తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ గా మనం ఏదైనా ఒక క్రియేట్ రికార్డ్స్ కావచ్చు, డిలీట్ రికార్డ్స్ కావచ్చు, క్వైరీస్ కావచ్చు, ఇలాంటివి చేసినప్పుడు ఫాల్ట్ పాత్ యాడ్ చేస్తాము. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫాల్ట్ పాత్? ఇట్స్ సపరేట్ డిస్కషన్. నౌ యు ఆర్ క్లియర్. సో ఆర్ యు క్లియర్ సో ఫార్ ఆర్ నాట్? సో వాట్ ఈస్ ద ఫ్లో వేరియబుల్ అనేది అర్థమైందా? ఈ ఫ్లో వేరియబుల్ అనేది మీరు జస్ట్ టెక్స్ట్ మీద కాదు, లైక్ దేని మీదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఇందాక చెప్పాను కదా, ఎనీ ఫంక్షన్. సో మీరు రెండు నెంబర్లు తీసుకొని వాటిని మల్టిప్లికేషన్ లేకపోతే డివిజన్ అలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎలాగైతే మనం వాలిడేషన్ రూల్స్ లో లేకపోతే ఫార్ములా ఫీల్డ్స్ లో చేసామో, ఆల్ ద లాజికల్ అండ్ టెక్స్ట్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకేనా? సో నౌ ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. నౌ యూ క్లిక్ ఆన్ ద సేవ్ యాజ్ న్యూ వర్షన్. ఈ ఫాల్ట్ పాత్ ఏంటంటే, ఏదైనా ఒక ఆ రికార్డ్ క్రియేట్ అప్పుడు ఏదైనా ఇష్యూ జరిగితే మనకి ఇట్ విల్ డైరెక్ట్లీ ఎర్రర్, ఇట్ విల్ త్రో లాజిక్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది. నౌ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ద ఫాల్ట్ పాత్, జస్ట్ లెట్స్ ఫోకస్ ఆన్ ద. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, లెట్స్ క్రియేట్ వన్ మోర్ అకౌంట్. ఓకేనా? లైక్ లలిత్ మోహన్ సంథింగ్. ఓకే, సో ఇప్పుడు పేరెంట్ అకౌంట్ అగైన్ ఐ విల్ టేక్ ద జీన్ పాయింట్ బికాస్ దట్స్ పేరెంట్ అకౌంట్, పేరెంట్ అకౌంట్ ఇండస్ట్రీస్ బ్యాంకింగ్. randomly give, now save it. ఇప్పుడు అకౌంట్ తో పాటు నాకు అపార్చునిటీ కూడా క్రియేట్ అవ్వాలి. ఓకేనా? అపార్చునిటీ యొక్క నేమ్ వచ్చేసి లలిత్ మోహన్ ప్లస్ జీన్ పాయింట్ అని చెప్పేసి నాకు క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అవ్వలేదు, సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే, నౌ సో ఇక్కడ జీన్ పాయింట్ అని చెప్పేసి అయితే క్రియేట్ అయింది, బట్ అపార్చునిటీ అయితే క్రియేట్ అవ్వలేదు, అవునా కదా? సో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మై ఫ్లో. సో దాన్ని ఎలా డిబగ్ చేద్దాం? లెట్స్ డిబగ్ ఇట్. ఓకే, ఎక్కడ రాంగ్ అయిందని చెప్పేసి లెట్స్ టేక్ దిస్ లలిత్ మోహన్ అకౌంట్ తీసుకోండి, జస్ట్ రన్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అపార్చునిటీ క్రియేట్ కాంటాక్ట్స్కి వెళ్ళింది, క్రియేట్ అపార్చునిటీ కూడా వెళ్ళింది. ఇక్కడ ఏదైనా మిస్టేక్ జరిగిందని చూద్దాం. సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది, బట్ సంథింగ్. ఓకే, నౌ లెట్స్ రీక్రియేట్ ఇట్. ఓకే, సో యాక్టివేట్ చేశాను. సో ఇక్కడ ఫ్లోలో ఏం ఇష్యూ లేదు, మేబీ. ఓకే, సో ఇప్పుడు క్లోజ్ డేట్ అనేది డేట్ టైపు. ఓకేనా? సిస్టమ్ డేట్, ఇక్కడ క్లోజ్ డేట్ అనేది డేట్ టైప్ మాత్రమే. డేట్ టైం అనేది వేరే ఉంటుంది, డేట్ మాత్రం వేరే ఉంటుంది. దానికి నేనేం అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను? డేట్ అండ్ టైం అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ డేట్ టైం కాకుండా జస్ట్ డేట్ టైప్ మాత్రం ఏదైనా ఉంటే అసైన్ చేద్దాం. సో ఇలా కాకుండా లెట్స్ ట్రై టు అసైన్ ఓన్లీ ఈ రోజు డేట్ అసైన్ చేద్దాము. సో ఈ రోజు డేట్ అసైన్ చేయడానికి ఐ కెనాట్ డైరెక్ట్లీ టేక్ ద టుడే హియర్. ఓకేనా? టుడే తీసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక రిసోర్స్ క్రియేట్ చేసి, ఓకేనా, మళ్ళీ ఫార్ములా ఫీల్డ్ టుడే డేట్ వేర్. ఓకేనా? సో దీని ఏం చేస్తానంటే దీని డేటా టైప్ వచ్చేసి డేట్ తీసుకుంటాను. సో ఈరోజు ఫంక్షన్ ఏం చేస్తానంటే డేట్ ఫంక్షన్స్ లో, అంటే బేసిక్గా క్లోజ్ డేట్కి ఈరోజు డేట్ తీసుకోవాలి కాబట్టి నేను డేట్ ఫంక్షన్స్ తీసుకొని డేట్ ఫంక్షన్ వచ్చేసి టుడే తీసుకుంటాను. ఓకేనా? సో బేసిక్ ఇక్కడ ఏం చేస్తుంది, ఈ టుడే డేట్ వేర్ అనేది ఈరోజు డేట్ తీసుకుంటుంది. ఓకేనా? సో నౌ లెట్స్ టేక్. ఓకేనా? లెట్స్ రీసేవ్ దిస్ వన్. మేబీ దీనివల్ల ఇష్యూ ఉండడం వల్ల ఏమనంటే ఈ ఇంతకుముందు డేట్ టైం అసైన్ చేశాను డేట్ టైప్కి, మేబీ ఇట్స్ ఇన్కంపాటబుల్ ఫీల్డ్ టైప్స్, దట్ మైట్ బి ద రీజన్. సో యాక్టివేట్ చేశాను. నౌ లెట్స్ క్రియేట్ వన్ మోర్. నౌ ఇట్ షుడ్ క్రియేట్ ద అపార్చునిటీ. అయినా కూడా క్రియేట్ అవ్వలేదంటే సంథింగ్ ఇస్ రాంగ్ విత్ అవర్ ఫ్లో ఆర్ సంథింగ్. ఓకేనా? సో వెల్, let's take the gene point, it's a bring. Okay, let's save it. Opacity create అవ్వాలి, లేదంటే something is wrong with our flow. why opacity is creating, not creating? So debug చేసినప్పుడు వస్తుంది. ఓకే, లెట్స్ క్రియేట్ అన్ opacity. అంటే opacity మీద ఏమైనా వాలిడేషన్ రూల్స్ ఉన్నాయని చెప్పి చూస్తున్నాను. లెట్ మీ చెక్ ఇట్. ఎడిట్ ఆబ్జెక్ట్, validation rules. Okay, there are so many validation rules. Let me deactivate it.
should create. Okay, if there is anything, okay, let me remove the fault path. Then I will get to know the issue. Or let me take it. Save it. So what's wrong? What's wrong? I am not creating. So at randomly I will just sample create చేస్తాను. So amount అనేది mandatory కాదు. So ఇది random గా ఇచ్చేసాను. Prospecting create చేస్తాను. It should get created. Okay. Then let's when I create it, why it's not going there? It's let's me debug it. So if you observe here, the flow path of the flow is like this. Okay, create path. It went to create path. Okay, so fallback mode. See here, opportunity name will be the Lalit Mohan hyphen gene pad. Okay, it's actually assigning prospecting stage. We are assigning. It should get created. So somehow what's wrong? Let me refresh it here once. So I activated it. So let's create. Why it's wrong అనేది అర్థం కావట్లా. My gene pad. What's wrong? Let me put this alternative way. Okay, let's close this one. Opportunity manually we are assigning. Okay. Should create the opportunity also. Let me check. It ran 2 times, okay, but still why it is not creating, that's very strange. Okay, let me cut it from here and put it here. Something wrong about. Let me check it. Just rearrange చేశాను, like what's wrong అని చెప్పి చెక్ చేయడానికి, like first place లో ఇది పెట్టి అంటే rearrange చేశాను, but either way it should work. Let me check it. Chain point. What's wrong? Post is getting created. Something is wrong with this flow or post creation. If I created manually. It's getting created manually. Oh my god. Okay, now I understood. So it's getting created, but it's not getting associated with the account because see here we have awesome deal. Okay, so if I go to the recently viewed, the reason I understood it. So sorry for my mistake. So let me go to the recently viewed. The reason I understood. Okay. Okay, so the reason is I am not associating it with the account ID. See, I should associate with the account ID with the triggering. Clear? I forgot this point. Triggering account dot ID. Got it?
Otherwise, record will get created, but it will not get associated with the related account. This point is very important. Clear? Got the reason? Hello? Okay. So if you don't associate it with the triggering account, opportunity will get created. Somehow, if you see, somewhere it should have that Kiranmai hyphen gene point, it should be there. Let me check that. Kiranmai hyphen. See, it's already created, the backend, but it's not associated with any account because we didn't map that. Got it? Okay. So that is the issue. I mean, I missed it. Okay. So when we don't map that, it's getting created, but it's not associating with the triggering account. Now I have associated the triggering record. Now let's create one more. That's what like it. So all those got created, but it's not associated. Okay. Sorry, not this one. Where is that gene bind? It's banking related one. So now I will save it. So last 3 executions also it gets created, but it is not, since it is not associated with that one. So it is not showing up here. Clear? Are you clear now? Okay. Now like this, you can have the n number of create records, and you can actually create the case. Okay. So what are the related records that you have, then you can create it. Basically, you can use the triggering record ID that gets created as soon as it's committed to the database, and you can actually map it here. Okay, like this. Clear? Like this. Next. So there are multiple flow actions, I can say. Okay, so here if you see we have all these are called as flow actions. You can call any action like this, like you can actually send an email alert, you can show the customer error message. Okay, so these are the logical executions. Okay, so logical executions. Okay, these are the data related actions. Okay, so for example, whenever my requirement, for example, okay, I will come to the different requirement. If you do not have any questions so far, ఇంతవరకు questions లేవా? ఏం లేవు. క్లియర్. ఓకే, సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఎప్పుడైతే నేను ఒక అకౌంట్ రికార్డ్ని ఓకేనా రేటింగ్ ఈక్వల్స్ టు కోల్డ్ అని అప్డేట్ చేశాను అనుకో, అప్పుడు దానికి రిలేటెడ్ ఉన్న అన్ని ఆపర్చునిటీస్ డిలీట్ అయిపోవాలి. క్లియరా? హలో, ఆర్ యూ క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్? So whenever I update any account, okay, with rating equals to hot rating equals to cold and update cheste, delete all its associated opportunity. This is my requirement. Okay, so basic ga ikkada entante ee flow anedi first thing account record update అయినప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలి. ఫస్ట్ ఎంటర్ క్రైటీరియా అర్థమైందా? నెక్స్ట్ అకౌంట్ రికార్డ్ అప్డేట్ అవడం అంటే, సపోజ్ నేను అకౌంట్ రికార్డ్ వేరే ఏదైనా అప్డేట్ అంటే జస్ట్ ఇక్కడ ఎడిట్ చేసి ఫోన్ నెంబర్ ఏదైనా ఇచ్చాను. ఓకే, ఇది కూడా అప్డేటే. అంటే అన్ని ఫీల్డ్స్ అప్డేట్ అయినప్పుడు కాదు, ఎప్పుడైతే రేటింగ్ ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు మాత్రమే. అర్థమవుతుందా? రేటింగ్ ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలి. అవునా కదా? ఇప్పుడు నా ఎంట్రీ క్రైటీరియా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్లోలో ఇక్కడ ఏంది, రికార్డ్ క్రియేటెడ్ అప్డేట్ ఉంది. ఇప్పుడు నేను అప్డేటెడ్ తీసుకుంటా, కండిషన్ ఏమి ఇవ్వకుండా సేవ్ చేశాను అనుకో. సో నేను జస్ట్ వేరే ఫీల్డ్ ఎడిట్ చేసి ఫ్యాక్స్ నెంబర్ ఏదైనా సేవ్ చేసినప్పుడు అప్పుడు కూడా ఫైర్ అవుతుంది. నాకు అలా అవసరం లేదు. ఎప్పుడైతే నేను రికార్డ్ ఎడిట్ అవ్వాలి, బట్ ఏది ఎడిట్ అవ్వాలి, రేటింగ్ మాత్రమే చేంజ్ అవ్వాలి. అంటే రేటింగ్ అనేది అప్డేట్ అయినప్పుడు, బేసిక్గా రేటింగ్ అనేది అప్డేట్ అయినప్పుడు మాత్రమే. ఓకేనా? అర్థమవుతుందా? మాత్రమే అప్డేట్ అవ్వడంతో పాటు అప్డేటెడ్ రేటింగ్ వాల్యూ కోల్డ్ అయ్యాలి. అప్డేటెడ్ రేటింగ్ వాల్యూ కోల్డ్ అయితేనే. అప్డేట్ చేయడం అంటే సపోజ్ నాకు మీరు హాట్ ఉంది, వార్మ్ పెడతారు, అది కూడా రేటింగ్ అప్డేట్. అలా కాకుండా అప్డేట్ చేసిన వాల్యూ కోల్డ్ అవ్వాలి, అప్పుడు మాత్రం ఫైర్ అవ్వాలి. అంటే ముందు వాల్యూ కోల్డ్ కాకుండా కొత్త వాల్యూ కోల్డ్ అయితేనే. అంటే అప్డేట్ వాల్యూ కోల్డ్ అయి ఉండాలి, ఓల్డ్ వాల్యూ కోల్డ్ అయి ఉండకూడదు. అవునా కదా? అంతే కదా?
అప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలి. అలా కాకుండా నీ క్రైటీరియా ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా రికార్డ్ ఈజ్ అప్డేట్ అని పెట్టేసి ఏం ఎంట్రీ క్రైటీరియా ఇచ్చారనుకో, జస్ట్ రికార్డ్ ఈజ్ అప్డేటెడ్ అని పెట్టానుకో, నేను అకౌంట్ రికార్డులో ఏ ఫీల్డ్ అప్డేట్ చేసినా కూడా ఫైర్ అవుతుంది. దట్ ఈస్ నాట్ రికమెండెడ్, దట్ ఇస్ నాట్ ద రిక్వైర్డ్, అంటే దట్ ఈస్ నాట్ ద బెస్ట్ ప్రాక్టీస్. సో మన రిక్వైర్మెంట్ ప్రకారం మాత్రమే మనం ఎంట్రీ క్రైటీరియా పెట్టుకోవాలి. మన రిక్వైర్మెంట్ ఏంటి, రికార్డ్ అప్డేట్ అవ్వాలి. రికార్డ్ ఏ ఫీల్డ్ అయినా కాదు, ఓన్లీ అకౌంట్ రికార్డులో రేటింగ్ మాత్రమే అప్డేట్ అవ్వాలి. రేటింగ్ లో కూడా ఏ ఫీల్డ్ వాల్యూకి అప్డేట్ అవ్వాలి, ముందు వాల్యూ రేటింగ్ ఈక్వల్స్ కోల్డ్ అయినకూడదు, కొత్త వాల్యూ మాత్రమే రేటింగ్ ఈక్వల్స్ కోల్డ్ అయి ఉండాలి. అది నా రిక్వైర్మెంట్. బేసిక్ గా దిస్ ఈజ్ మై ఎంట్రీ క్రైటీరియా. బేసిక్ ఇక్కడ ఏంటంటే ట్రిగరింగ్ అకౌంట్ రికార్డ్ యొక్క రేటింగ్ అనేది కోల్డ్ అయి ఉండాలి. ప్రియర్ వాల్యూ ఉంటుంది కదా, ప్రియర్ వాల్యూ అంటే ఏంటి, బేసిక్గా మీరు ప్రియర్ వాల్యూ గుర్తుందా లేదా, మనం వాలిడేషన్ లో చూసాము. అంటే ప్రియర్ వాల్యూ గుర్తుంది కదా. ప్రియర్ వాల్యూ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఏ హాట్ నుంచి కోల్డ్ అప్డేట్ చేశారంటే ప్రియర్ వాల్యూ హాట్ అవుతుంది, ఓకేనా, కొత్త వాల్యూ కోల్డ్ అవుతుంది. ప్రియర్ వాల్యూ గుర్తుంది కదా, మనం అమౌంట్ మీద చేసాం. సో ప్రియర్ వాల్యూ కోల్డ్ అయినకూడదు. ప్రియర్ వాల్యూ ఆఫ్ ద అకౌంట్ రికార్డ్ అనేది నాట్ కోల్డ్, ఓకేనా. ప్రియర్ వాల్యూ షుడ్ నాట్ బి కోల్డ్, కొత్త వాల్యూ మాత్రమే కోల్డ్ అయి ఉండాలి. ఈ ఎంట్రీ క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే నేను ఫ్లో అనేది ఫైర్ అవ్వాలి. ఆర్ యూ క్లియర్ విత్ ద ఎంట్రీ క్రైటీరియా సో ఫార్ విత్ అవర్ రిక్వైర్మెంట్? అర్థమైందా? ఫస్ట్ థింగ్ క్లియర్. ఆ రిక్వైర్మెంట్ ఫైర్ అంటే దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ ఎలా అంటే ఎంట్రీ క్రైటీరియా ఆఫ్ ద ఫ్లో ఇస్ దిస్ వన్. సో దీన్ని ఎలా అచీవ్ చేయాలనేది విల్ సీ ఇట్. దాంతో పాటు ఆ అకౌంట్ రికార్డ్కి అపార్చునిటీ రికార్డ్స్ ఉంటేనే డిలీట్ చేస్తాం. ఒకవేళ లేకపోతే విల్ నాట్ డిలీట్, అంతే కదా. లేకపోతే మనం ఏం డిలీట్ చేయం. ఈ అకౌంట్ రికార్డ్ ఉంది, దీన్ని ప్రస్తుతానికి రేటింగ్ ఈక్వల్స్ ఏం లేదు, ప్రియర్ వాల్యూ ఆఫ్ ద అకౌంట్ రికార్డ్ రేటింగ్ అనేది నాట్ ఈక్వల్స్ టు కోల్డ్. వెన్ ఎవర్ ఐ ట్రై టు మేక్ ఇట్ కోల్డ్, ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, ప్రియర్ వాల్యూ ఆఫ్ ద అకౌంట్ రేటింగ్ ఈక్వల్స్ నాట్ ఈక్వల్స్ టు కోల్డా, ఎందుకంటే ప్రియర్ వాల్యూ నల్ ఉందా, అనా కదా. ప్రియర్ వాల్యూ నల్ ఉంది. వెన్ ఎవర్ ఐ ట్రై టు మేక్ ఇట్ కోల్డ్, సో ప్రియర్ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు కోల్డ్ అనేది మ్యాచ్ అవుతుంది, అండ్ కొత్త వాల్యూ ఈక్వల్స్ టు కోల్డ్ అవుతుంది. ఈ ట్రిగరింగ్ ఎంట్రీ క్రైటీరియా మ్యాచ్ అవుతుందా, అయినప్పుడు దానికి అకౌంట్ రికార్డు గెట్ చేయాలి. అంటే దానికి ఏమైనా అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయా లేదని చెక్ చేయాలి. ఒకవేళ అకౌంట్ రికార్డ్స్ లేకుండా ఒకవేళ అకౌంట్ రికార్డ్స్ ఉంటే దెన్ ఐ నీడ్ టు పర్ఫార్మ్ ద డిలీట్ యాక్షన్, అవునా కదా. ఒకవేళ లేకపోతే డోంట్ పర్ఫార్మ్ ద డిలీట్ యాక్షన్, అవునా కదా. క్లియర్ విత్ దిస్ సో ఫార్? మనం అప్డేట్ చేసిన వెంటనే మనం డిలీట్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయకూడదు. ఫస్ట్ దానికి అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయా, అపార్చునిటీ రికార్డ్స్ ఉన్నాయా చెక్ చేయాలి. అపార్చునిటీ రికార్డ్స్ ఉంటేనే వాటి డిలీట్ చేయగలుగుతాం కదా. అపార్చునిటీ రికార్డ్స్ లేకపోతే మనం డిలీట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, అవునా కదా. సో ఎలా అచీవ్ చేయాలనే తర్వాత సంగతి. ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్. I hope you are clear with the requirement. I hope you are clear with the what is the another condition that we need to check. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నో డౌట్సా? అంటే ఇప్పుడు మనము రికార్డ్ రేటింగ్ వచ్చి కోల్డ్ ఉంటది కదా, కోల్డ్ ఉన్నప్పుడు ఆల్రెడీ రికార్డ్ రేటింగ్ ఈక్వల్స్ కోల్డ్ ఉంటే మనం ఏం యాక్షన్ తీసుకోం. ఎప్పుడైతే ఆల్రెడీ కోల్డ్ లేకుండా కోల్డ్ అప్డేట్ చేస్తేనే నాకు అపార్చునిటీస్ డిలీట్ అవ్వాలంటే ఇది అర్థమవుతుందా. ఆల్రెడీ కోల్డ్ ఉన్న వాటికి డిలీట్ చేయాలంటే ఎలా అంటే దట్ ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ దట్ విల్ చెక్ లేటర్. ఓకే, మనం న్యూ రికార్డ్ కోల్డ్ అని ఆల్రెడీ కోల్డ్ లేదు, కొత్తగా నువ్వు కోల్డ్ లేని దాన్ని, అంటే కోల్డ్ లేకుండా ఉండడం అంటే ఏమో ఉండొచ్చు, అయితే బ్లాంక్ ఉండొచ్చు, అయితే హాట్ ఉండొచ్చు, అయితే వామ్ ఉండొచ్చు. ఆల్రెడీ కోల్డ్ లేని దాన్ని కోల్డ్ చేసావంటే దానికి అపార్చునిటీస్ ఉంటే డిలీట్ అవ్వాలి. దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. ఓకే, సో దిస్ ఈస్ మై రిక్వైర్మెంట్, దిస్ ఈస్ మై ఎంట్రీ క్రైటీరియా, దిస్ ఈస్ అనదర్ కండిషన్, అండ్ యు ఆర్ క్లియర్ విత్ ఆల్ ఆఫ్ దీస్ 3 ఆప్షన్స్. ఇప్పుడు దీన్ని అచీవ్ చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా. నౌ ఇప్పుడు దీన్నే మారుస్తాను. సో వెన్ ఎవర్ అన్ అకౌంట్ రికార్డ్ ఇస్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే నేను చెక్ చేయాలి. క్రియేట్ అయినప్పుడు బేసిక్ ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు బేసిక్ దానికి ఏం ఆపర్చునిటీస్ ఉండవు కాబట్టి క్రియేట్ అయినప్పుడు అవసరం లేదు. ఓకే, అకౌంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు నెక్స్ట్ కండిషన్ ఇక్కడ చూడండి, ఇవి డిలీట్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఎంట్రీ క్రైటీరియా ఇంపార్టెంట్ ఎప్పుడైతే అకౌంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు. సో వాటితో పాటు నా దిస్ 2 కండిషన్స్ ఐ నీడ్ టు చెక్. ఫస్ట్ థింగ్,
ప్రియర్ వాల్యూ కోల్డ్ కాకుండా ఉన్నప్పుడు అనేది ఎలా చెక్ చేస్తామంటే ఇక్కడ కండిషన్స్ యాడ్ చేసి, సో ఇక్కడ చూడండి ట్రిగరింగ్ అకౌంట్ రికార్డ్ ఉందా చూడండి, లెట్ మీ ఓకేనా. సో అకౌంట్ రికార్డు లెట్ మీ సేవ్ ఇట్, సేవ్ యాజ్ న్యూ వర్షన్, ఒకసారి జస్ట్ సేవ్ చేసి ఓకే ఇక్కడ ఫీల్ ఓకే ఇక్కడ ఇంకా ఏమి ఇవ్వలేదని చెప్పి సార్ వస్తుంది, లెట్ మీ చెక్ ఇట్. ఓకే సో ఇప్పుడు అకౌంట్ రికార్డ్ యొక్క ఇక్కడ ట్రిగ్గరింగ్ అకౌంట్ లేదు. సో ట్రిగ్గరింగ్ అకౌంట్ అంటే ఏ రికార్డ్ అయితే నేను అప్డేట్ చేస్తానో ఆ రికార్డ్ యొక్క వాల్యూ ఓకేనా. సో అకౌంట్ రికార్డు అప్డేట్ చేసినప్పుడు ఇక్కడ నౌ లెట్స్ టేక్ దిస్ ఫార్ములా వాల్యూస్ టు ట్రూ. ఓకే బేసిక్గా ఇక్కడ చూడండి ట్రిగ్గరింగ్ అకౌంట్ ప్రియర్ వాల్యూస్ అకౌంట్ రెండు వచ్చాయా, ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకుందామా. ఇప్పుడు ప్రియర్ వాల్యూస్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ అకౌంట్లో ఏమవుతాయంటే నేను సపోజ్ ఇప్పుడు అకౌంట్ రికార్డులో నేను ఏదైనా ఇప్పుడు సపోజ్ కోల్డ్ ఉంది అనుకోండి, కోల్డ్ నుంచి హాట్ అని అప్డేట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే దీనికి పక్కన పెట్టేసి కన్ఫ్యూజ్ అవుతారు. సపోజ్ అకౌంట్ సైట్ ఉంది, అకౌంట్ సైట్ యొక్క ఈ ట్రిగ్గరింగ్ అకౌంట్ దాంట్లో ఏముంటుందంటే నేను అకౌంట్ ఓల్డ్ వాల్యూస్ ఆఫ్ ద అకౌంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సపోజ్ అకౌంట్ సైట్ ఏబిసిడి నుంచి XYZ పెట్టాను అనుకో, ట్రిగ్గరింగ్ అకౌంట్లో ఏబిసిడి ఉంటుంది ఓకేనా. అక్కడ ట్రిగ్గరింగ్ అకౌంట్ డాట్ అకౌంట్ సైట్లో ఏముంటుంది ఏబిసిడి ఉంటుంది, XYZకి మార్చాలంటే ఓకేనా. సారీ ప్రియర్ వాల్యూస్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ అకౌంట్లో నేను ఇప్పుడు ఈ అకౌంట్ తీసుకొని ఏబిసిడి వాల్యూ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి వాల్యూ ఉంది ఓకేనా, దీన్ని ఎడిట్ చేసి XYZకి మార్చాను అనుకో. సో ఇప్పుడు ప్రియర్ వాల్యూస్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ అకౌంట్లో ఏముంటుందంటే ఏబిసిడి ఉంటుంది, ట్రిగ్గరింగ్ అకౌంట్ డాట్ అకౌంట్ సైట్లో XYZ ఉంటుంది. ప్రియర్ వాల్యూస్ ఆఫ్ ట్రిగ్గరింగ్ అకౌంట్ డాట్ అకౌంట్ సైట్లో ఏముంటుంది ఏబిసిడి ఉంటుంది. క్లియర్? వాట్ ఈస్ ద ప్రియర్ వాల్యూస్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ అకౌంట్ డిఫరెన్స్ అర్థమైందా? ఓకే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ప్రకారము ఎప్పుడైతే నాకు ప్రియర్ వాల్యూ కోల్డ్ కాకుండా ఉంటే అంటే ప్రియర్ వాల్యూస్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ అకౌంట్ యొక్క రేటింగ్ అనేది నాట్ ఈక్వల్స్ టు కోల్డ్ అయి ఉండాలి అవునా కదా. అది పిక్ లిస్ట్ కాబట్టి నేను రెండు విధాలుగా చెక్ చేసుకో, టెక్స్ట్ వాల్యూ ఆఫ్ దిస్ వన్ నాట్ కోల్డ్. సో నాట్ కోల్డ్ ఎలా చెక్ చేస్తాము, ఇక్కడ నాట్ పెట్టుకుంటాం అర్థమవుతుందా. ఓల్డ్ ప్రియర్ వాల్యూ కోల్డ్ కాకుండా ఉంటే క్లియర్, ఇలా అయినా చెక్ చేయొచ్చు, లేదా ఇందాక చెప్పినట్టు కదా నాట్ ఆఫ్ ప్రియర్ వాల్యూ సారీ నాట్ ఆఫ్ ఇక్కడ దానికి అప్లై చేసే కంటే ముందే ఇక్కడ ఏం చేయాలి, ఏది ఈజ్ పిక్ వాల్యూ ఉందా, ఈజ్ పిక్ వాల్యూ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్ ఏంటి ప్రియర్ వాల్యూస్ ఆఫ్ రేటింగ్ ఈక్వల్స్ టు కోల్డ్. అంటే ఓల్డ్ వాల్యూ కోల్డ్ కాకుండా ఉంటే నాట్, ఈ రెండు సేమే అండి ఓకేనా. ఇలా అయినా రాయొచ్చు, జస్ట్ టెక్స్ట్ లో కన్వర్ట్ చేసి చెక్ చేయొచ్చు. క్లియరా ఓకేనా. దీంట్లో అండ్ ఓల్డ్ వాల్యూ కోల్డ్ కాదు, కొత్త వాల్యూ కోల్డ్ అయ్యింది. దా కొత్త వాల్యూ ఎలా చేసి ట్రిగ్గరింగ్ అకౌంట్ యొక్క రేటింగ్ ఈక్వల్స్ టు హాట్ అండ్ కోల్డ్ అయ్యింది అవునా కదా. సో డైరెక్ట్గా ఎలా తీసుకుంటుంది, అది తీసుకోదు. మళ్ళీ ఈజ్ పిక్ వాల్యూ ఈక్వల్స్ టు తీసుకోవాలి. దానికోసం ఏం చేస్తాను, దీన్ని ఇక్కడ కట్ చేసి ఓకే ఇక్కడ కట్ చేసేసి మళ్ళీ ఈజ్ పిక్ వాల్యూ తీసుకొని ఓకే. సో ఈజ్ పిక్ వాల్యూ ఫీల్డ్ అది పెట్టండి, దీంట్లో కోల్డ్ పెట్టండి. క్లియర్? కాస్ బోరింగ్ ఉంటుంది, బట్ ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసినట్టు మళ్ళీ రియల్ టైంలో జాబ్ చేసేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చేసుకోవచ్చు అనమాట. క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్? ఓకే ఈ రిక్వైర్మెంట్ మనం చేసాం. కొత్త అకౌంట్ రికార్డ్ వాల్యూ కోల్డ్ అయి ఉండాలి, ఈ పాయింట్ పాత వాల్యూ కోల్డ్ అయి ఉండకూడదు. అప్పుడు మాత్రమే మనకి ఎంట్రీ క్రైటీరియా వెళ్తాయి లోపలికి. సో అప్పుడు ఆ అకౌంట్ రికార్డ్కి ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదని ఎలా చెక్ చేస్తాము, ఫస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదని చెక్ చేయాలి అవునా కదా. నెక్స్ట్ కండిషన్, ఈ కండిషన్ అయిపోయింది, నెక్స్ట్ ఈ కండిషన్కి రావాలా అవునా కదా. సో దీనికోసం ఏం చేస్తాము, అకౌంట్ రికార్డ్కి అకౌంట్ రికార్డ్కి అయితే మీరు అప్డేట్ చేశారో నాన్ కోల్డ్ నుంచి కోల్డ్కి దానికి రిలేట్ అయిన ఆపర్చునిటీస్ క్వైరీ చేసుకోవాలి. అలా క్వైరీ చేసుకోవడం రిలేటెడ్ అయిన ఆపర్చునిటీ క్వైరీ చేసుకోవడం కోసము మనం ఇక్కడ SOQL ఎలాగైతే రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ గెట్ రికార్డ్స్ అని ఒకటి ఉంటుంది. గెట్ రికార్డ్స్ ఏం చేస్తామంటే
మనం SQL క్వైరీ రాయకుండా గెట్ రికార్డ్స్ మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం గెట్ రికార్డ్స్ వాడామంటే ఈ ఫ్లోనే బ్యాక్ ఎండ్ SQL క్వైరీ రాసుకుంటది. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారంటే గెట్ రిలేటెడ్ ఆప్స్ టు ద ట్రిగ్గరింగ్ అకౌంట్. ఈ ట్రిగ్గరింగ్ అకౌంట్ అంటే ఏం లేదు, ఎక్కడైతే మనం అప్డేట్ చేస్తామో అకౌంట్ రిలేట్ అయిన అకౌంట్ జస్ట్ లేబుల్ అనమాట. ఏదైనా మీనింగ్ఫుల్ ఏ ఆబ్జెక్ట్ డేటా తెచ్చుకోవాలి, అపాజిట్ ఆబ్జెక్ట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఎలా ఇచ్చేసాను అనుకో, ఏ కండిషన్స్ ఇవ్వకుండా ఆబ్జెక్ట్ ఇక్కడ నన్ను పెట్టేసానంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆర్గ్ లో ఉన్న అన్ని అకౌంట్ రికార్డ్స్ తెచ్చుకుంటుంది, సరే అన్ని అపాజిట్ రికార్డ్స్ క్వైరీ చేస్తుంది. అలా కాకుండా నేను ఏ అకౌంట్ రికార్డ్కి అయితే అప్డేట్ చేస్తున్నానో అకౌంట్ రికార్డ్కి రిలేటెడ్ అయిన ఆపర్చునిటీస్ మాత్రమే తెచ్చుకోవాలి. అది అప్పుడు ఏం చేస్తారు, కండిషన్ ఇస్తారు. ఏంటి, ఆపర్చునిటీ అకౌంట్ ఐడి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఆపర్చునిటీ ఓపెన్ చేశారనుకోండి, ఆపర్చునిటీ దానికి అకౌంట్ ఐడి, ఇప్పుడు ఆపర్చునిటీ ఓపెన్ చేశారు దానికి అకౌంట్ ఐడి ఉంటుంది కదా, అకౌంట్ ఐడి, దిస్ ఇస్ అకౌంట్ ఐడి. ఆపర్చునిటీకి అకౌంట్ ఐడి రిలేటెడ్ ఈక్వల్స్ టు ట్రిగ్గరింగ్ అకౌంట్ డాట్ ఐడి అనా కదా. ట్రిగ్గరింగ్ అకౌంట్ డాట్ ఐడి అంటే అకౌంట్ ఐడి, ఇక్కడ కర్సర్ పెట్టామంటే ఐడి ఉంది కదా, ఐడి అనేది API నేమ్. ఓకే, సో ఏ ట్రిగ్గరింగ్ అకౌంట్ కి రిలేట్ అయిన అంటే ఇక్కడ చూడండి, వన్ అకౌంట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. ఓకే, ఇక్కడ నేనేం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు అకౌంట్ తీసుకున్నారు ఆపర్చునిటీ. ఓకేనా, ఆపర్చునిటీలోకి వెళ్తే ఇక్కడ బేసిక్ గా ఈ అకౌంట్ కి రిలేట్ అయిన ఆపర్చునిటీస్ కావాలంటే ఏం చేస్తారు, ఈ ఐడి తీసుకొని. ఓకేనా, సో యూ గో టు యువర్ SQL క్వైరీ. ఓకే, ఇప్పుడు ఏం రాస్తావు, సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా క్లోజ్ డేట్, అంటే ఫ్రమ్ ఆపర్చునిటీ వేర్ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు, ఇదేమిస్తుంది, ఈ అకౌంట్ ఐడి రిలేటెడ్ అన్ని ఆపర్చునిటీస్ ఇస్తుందా. క్లోజ్ డేట్ అనేది క్లోజ్ డేట్ కదా, జస్ట్ క్లోజ్ డేట్, అవునా కదా. అంటే ఈ అకౌంట్ ఐడికి రిలేటెడ్ అయిన అన్ని ఆపర్చునిటీస్ వస్తుంది. ఇక్కడ బేసిక్ గా సేమ్ అదే నేను చేస్తున్నా ఇక్కడ. అంటే ఇక్కడ ఐ హామ్ రిటర్నింగ్ హౌ ఇట్ టాక్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్ ఇస్ దట్ సెలెక్ట్ ఐడి. ఓకేనా, సెలెక్ట్ ఐడి అంటే ఇట్ విల్ యాక్చువల్లీ ఫెచ్ ఆల్ ద ఫీల్డ్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఫెచ్ ఓన్లీ ద ఫస్ట్ రికార్డ్. అంటే ఇప్పుడు ఈ మనం ట్రిగ్గరింగ్ అకౌంట్ మనం ఏదైతే అకౌంట్ రికార్డ్ మీద అప్డేట్ చేస్తామో ఆ అకౌంట్కి రిలేట్ అయిన ఆపర్చునిటీస్ అన్ని కావాలంటే మనం ఇక్కడ ఆల్ రికార్డ్స్ తెచ్చుకోవాలి. ఆల్ రికార్డ్స్, అవునా కదా, ఆల్ రికార్డ్స్ తెచ్చుకోవాలి. అలా కాకుండా మీరు ఫస్ట్ రికార్డ్ ఇచ్చారనుకోండి, మీరు అప్డేట్ చేసిన అకౌంట్కి 10 అకౌంట్స్ ఉన్నాయనుకో, 10 ఆపర్చునిటీస్ ఉన్నాయనుకోండి, ఒక ఆపర్చునిటీ మాత్రమే తెస్తుంది. అలా కాకుండా మనం ఏదైతే అకౌంట్ అప్డేట్ చేసామో ఆ అప్డేట్ అయిన అకౌంట్కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్ని కావాలంటే ఆల్ రికార్డ్స్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హౌ టు స్టోర్ రికార్డ్స్ డేటా. ఓకేనా, చూడండి, ఆటోమేటికల్లీ స్టోర్ ఆల్ ఫీల్డ్స్ అంటే మనకి ఆపర్చునిటీలో అన్ని ఫీల్డ్స్ యొక్క డేటా మనం ఇక్కడ ఎలాగైతే రాస్తున్నామో అక్కడ రాయకుండా మన బేసిక్ గా ఆపర్చునిటీలో ఉన్న అన్ని ఫీల్డ్స్ ఆల్ అని చెప్పి తీసుకుంటామే, గుర్తుందా, ఫీల్డ్స్ ఆల్ అంటే ఫీల్డ్స్ ఆఫ్ ఆల్ అని ఇచ్చామంటే ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ లో అన్ని ఫీల్డ్స్ క్వైరీ చేయమని అర్థం. సో సిమిలర్ టు దట్ ఇట్ విల్ యాక్ట్. ఓకేనా, సో బేసిక్ గా పలానా మనము ఈ ఫీల్డ్స్ మాత్రమే క్వైరీ చేయమని చెప్పి చెప్పకుండా అన్ని ఫీల్డ్స్ తీసుకురా. ఇప్పుడు బేసిక్ ఇక్కడ ఏమవుతాయంటే ఇలాంటి క్వైరీ రన్ అవుతాయండి అంతే. ఓకేనా, ఇలా క్వైరీ అంటే అన్ని ఫీల్డ్స్ క్వైరీ అవుతాయి, ఇలా క్వైరీ రన్ అవుతుంది. క్లియరా, బేసిక్ గా ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ all opportunity records related to the triggering account. Clear with this get records లో మనం ఏం క్రైటీరియా పెట్టాం అర్థమైందా. సో ఇప్పుడు ఆల్ రికార్డ్స్ పెడితే ఆ అకౌంట్ కి రిలేట్ అయిన ఎన్ని ఆపర్చునిటీ రికార్డ్స్ ఉంటే అన్ని వస్తాయి. అలా కాకుండా ఇది మాత్రం పెట్టామంటే ఒకటి మాత్రం వస్తుంది. సో ఆల్వేస్ ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ మనం తెచ్చుకోవాలి, ఎందుకంటే అన్ని రికార్డ్స్ డిలీట్ చేయాలి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఈ అన్ని రికార్డ్స్ ని మనం క్వైరీ చేసుకున్నాం. ఈ అన్ని రికార్డ్స్ నల్లా కాదని చెక్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా అపాజిటీ ఇక్కడ బేసిక్గా ఇందాక క్రియేట్ చేసాము DGF అని చెప్పేసి, ఇప్పుడు క్వైరీ చేసినప్పుడు దీనికి ఏం లేవు. ఓకేనా, ఈ అపాజిటీకి నేను అప్డేట్ చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏం లేవు. ఇప్పుడు క్వైరీలో ఏమవుతుంది, ఇట్ విల్ నాట్ రిటర్న్ ఎనీథింగ్, నల్ వస్తుంది. అది నల్లా కాదని చెక్ చేసి నల్లు లేకుండా ఉంటేనే డిలీట్ చేయాలి, అవునా కదా. క్లియర్, ద సెకండ్ పాయింట్, నల్లు లేకపోతే నల్లు లేకుంటే అపాజిటీస్ ఉంటే అని అర్థమైంది. క్వైరీ చేసిన రికార్డ్స్ నల్లు లేకుండా ఉంటేనే కదా, అవునా కదా. క్వైరీడ్ రికార్డ్స్ ఆర్ నాట్ నల్, అవునా కదా, నల్ లేకుండా ఉంటేనే డిలీట్ చేయాలి, అవునా కదా. సో క్వైరీడ్ రికార్డ్స్ నల్లా లేదా అని ఎలా చెక్ చేస్తాము, డెసిషన్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఏంటి, ఆర్ క్వైరీడ్ రికార్డ్స్ ఆర్ నల్ ఆర్ నాట్, క్వైరీడ్ జస్ట్ ప్రతి దానికి ఒక లేబుల్ ఇస్తామండి, మీనింగ్ఫుల్ లేబుల్ అంతే. క్వైరీ రికార్డ్స్ నల్ ఆర్ నాట్, ఓకే, మీనింగ్ఫుల్ లేబుల్, జస్ట్ లేబుల్. ఇది డెసిషన్ ఎలిమెంట్, ఎందుకంటే మనము చిన్నప్పుడు ఒక లైక్ ఇది రాస్తాను డయాగ్రామ్స్. ఓకేనా, ఎగ్జామ్ ER డయాగ్రామ్స్ గుర్తుందా, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అలా. సో డెసిషన్ ఎలిమెంట్ ఏం చెక్ చేస్తాము,
ఇప్పుడు నల్లా కాదని ఎలా చెక్ చేస్తామంటే ఈజ్ నాట్, ఇక్కడ మళ్ళీ ఇక్కడ అవుట్కమ్ లేబుల్ ఈజ్ నాట్ నల్. ఓకేనా, అంటే ఏది నల్ కాదని ఎలా చెక్ చేస్తామంటే ఇక్కడ చెక్ చేస్తాం. ఇక్కడ రిసోర్స్, ఏది రిసోర్స్ గెట్ రికార్డ్స్ లో ఉన్నా, ఇక్కడ చూడండి గెట్ రికార్డ్స్ లో ఉన్న ఇది నెట్ రికార్డ్స్ లో ఉన్నా, ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే వెన్ ఐ ప్లేస్ కర్సర్ హియర్ ఐ సింబల్ మీద వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ఇట్. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేయండి డేటా టైప్ ఆఫ్ దిస్ గెట్ రికార్డ్స్ వచ్చేసి రికార్డ్ లో కింద వేరియబుల్ టైప్ ఏంటి, కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. ఏ కలెక్షన్ ఆఫ్ ద రికార్డ్స్, ఆపర్చునిటీ, అంటే ఆపర్చునిటీ కలెక్షన్ ఆఫ్, అంటే మల్టిపుల్ ఆపర్చునిటీ రికార్డ్స్ కలెక్షన్ అనమాట ఇది. ఓకేనా, అర్థమవుతుందా, క్లియర్. గెట్ రికార్డ్స్ ఒక లేబుల్ ఏంటి, గెట్ ఆర్ఈఎల్ ఆప్స్ టు ద ట్రిగరింగ్ అకౌంట్, అది ఉందా, దాని యొక్క ఏపీఐ నేమ్ విత్ అండర్ స్కోర్స్ వచ్చిందా. సో దాని రిటర్న్ టైప్ ఏంటి, లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే అర్థం ఏంది, కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్, అవునా కదా, క్లియర్. వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ దట్, ఆపర్చునిటీ అనేది ఒక ఆబ్జెక్ట్ టైపు. ఇట్స్ కలెక్షన్ ఎందుకు వచ్చింది, ఆల్ రికార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి గెట్ రికార్డ్స్ వన్ రికార్డ్ కాకుండా, క్లియర్ విత్ దిస్ పాయింట్. సో ఇది ఓకేనా, ఇది ఈక్వల్స్ కాకుండా ఈజ్ నల్, లేదా ఇక్కడ చూడండి ఈజ్ నల్ ఈజ్ ఎంటీ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్. అది ఎంటీ కాకుండా ఉంటే ఒక కలెక్షన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఎంటీ అనేది సెలెక్ట్ చేసుకుంటారంటే ఇప్పుడు నేను ఇక్కడ క్వైరీ చేసినప్పుడు లిస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ వస్తాయి, సారీ ఆల్ ఆపర్చునిటీస్ వస్తాయా, ఆపర్చునిటీస్ అనేది ఒక లిస్ట్ లో స్టోర్ అవుతాయి. ఆ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎంటీ కాకుండా ఉంటే అని చెక్ చేయాలంటే ఎంటీ కాకుండా ఉంటేనే ఈజ్ ఎంటీ అనేది, ఒకవేళ ఎంటీ అయితే ట్రూ అవుతుంది. ఓకే, ఈజ్ ఎంటీ ఈక్వల్స్ టు ఫాల్స్ ఇచ్చారంటే ఫాల్స్ కాకుండా ఉంటే అని అర్థం, క్లియరా. ఫాల్స్ కాకుండా ఉంటే అంటే నాట్ నల్ లేదా నాట్ ఎంటీ. ఓకేనా, ఎంటీ కాకుండా ఉంటేనే నేను డిలీట్ చేయాలి. డిలీట్ అంటే ఒకవేళ ఎంటీ కాకుండా ఉంటేనే ఇక్కడ డిలీట్ చేస్తాను. ఒకవేళ ఎంటీ అయితే ఐ డోంట్ నీడ్ టు టేక్ ఎనీ యాక్షన్, జస్ట్ ఎండ్ అవుతుంది ఫ్లో, క్లియర్. హలో, ఓకే. బేసిక్ గా ఫస్ట్ థింగ్ వచ్చేసి అపాసిటీ రేటింగ్ కోల్డ్కి అప్డేట్ అయిందా లేదా. ఒకవేళ కోల్డ్కి అప్డేట్ అయ్యింటేనే నేను దానికి రిలేటెడ్ అన్ని అపాసిటీస్ క్వైరీ చేసుకుంటాను బేస్డ్ ఆన్ ద ట్రిగరింగ్ అకౌంట్ ఐడి. ఫెచ్ చేసిన అపాసిటీస్ అట్లీస్ట్ ఒక అపాసిటీ ఉన్నా కూడా ఈ ఈజ్ ఎంటీ అనేది ఫాల్స్. ఓకే, అట్లీస్ట్ ఒక అపాసిటీ ఉంది అనుకో, ఎంటీ ఈజ్ ఎంటీ ఫాల్స్ ట్రూ అవుతుంది. అర్థమవుతుంది. ఇక్కడ బేసిక్ ఇది అర్థం చేసుకోలేదు, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు ఫస్ట్ నేర్చుకున్నప్పుడు. ఇప్పుడు బేసిక్ గా ఇక్కడ ఇదేంటిది రిసోర్స్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ రిసోర్స్, లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఆ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈజ్ ఎంటీ అంటే ఒకవేళ ఈజ్ ఎంటీ ఇక్కడ ట్రూ ఇచ్చామంటే ఈజ్ ఎంటీ అని అర్థం. ఓకే, ఇక్కడ ట్రూ ఇచ్చామంటే క్వైరీ చేసిన అపాసిటీ కార్డ్స్ ఈజ్ ఎంటీ ట్రూ అని ఇచ్చామంటే అది అంటే అన్ని ఎంటీ అని చెప్పేసి. ఎంటీ కాకుండా ఉంటే ఇక్కడ ఎంటీ అయితే ఇప్పుడు సపోజ్ అప్డేట్ చేశాను నేను ఇక్కడ, ఓకేనా, అప్డేట్ దీనికి ఏమి అపాసిటీస్ లేవు. ఓకేనా, ఇప్పుడు ఈజ్ ఎంటీ ట్రూ అంటే ఇప్పుడు దీనికి ఏమి అపాసిటీస్ లేవు. ఓకేనా, సో ఇప్పుడు దీనికి అప్డేట్ చేస్తే ఏమవుతుంది, ఈజ్ ఎంటీ ట్రూ అంటే దానికి అన్ని ఎంటీ అనేది ట్రూ అని అర్థం. అంటే బేసిక్ గా లిస్ట్ ఆఫ్ అపాసిటీస్ ఈజ్ ఎంటీ, అవును ఈజ్ ఎంటీ ట్రూ అని అంటే ఎంటీ అని అర్థం. ఒకవేళ ఎంటీ అయితే ఐ డోంట్ నీడ్ టు టేక్ ఎన్ యాక్షన్. ఓకేనా, ఇక్కడ నేను ఎంటీ కాకుండా ఉంటే ఆటోమేటిక్ గా ఇక్కడ డిఫాల్ట్ అవుట్కమ్ నాట్ ఎంటీ, ఇక్కడ నాట్ ఎంటీ అని అర్థం. ఓకేనా, ఇక్కడ లేబుల్ మార్చుకోవచ్చు. బేసిక్ ఇక్కడ ఇచ్చిన ఎంట్రీ క్రైటీరియాకి ఆపోజిట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మల్టిపుల్ క్రైటీరియా ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతానికి లెట్స్ కీప్ ఇట్ సింపుల్. ఇప్పుడు ఎంటీ అయితే ఐ డోంట్ నీడ్ టు టేక్ యాక్షన్. ఓకేనా, ఎంటీ అయితే ఎలా చెక్ చేస్తున్నాం, ఈజ్ ఎంటీ ట్రూ అయితే ఎంటీ అని అర్థం. అలా కాకుండా ఈజ్ ఎంటీ ఫాల్స్ ఇచ్చామంటే ఎంటీ కాదు అని అర్థం. అప్పుడు ఏం చేస్తాం, ఈజ్ నాట్ ఎంటీ లేబుల్ మీనింగ్ఫుల్ గా నాట్ ఎంటీ అయితే ఇప్పుడు ఏం చేస్తాను, డిలీట్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ కండిషన్ మనం తీసుకునేదాన్ని బట్టి ట్రూ ఇస్తే ఎంటీ అని అర్థం. ఓకేనా, ఎంటీ ఇక్కడ ట్రూ ఇచ్చాను అనుకోండి. ఓకేనా, సో ఎంటీ అంటే ఈ క్రైటీరియాలో నేనేం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఈ ఎడిషన్ లో నేను ఒకవేళ ఎంటీ కాకుండా ఉంటే అంటే ఈ కండిషన్కి వెళ్తాను, ఎంటీ కాకుండా ఉంటే నాట్ ఎంటీకి వెళ్తుంది. ఇప్పుడు ఫాల్స్ ఇచ్చారనుకోండి, ఈజ్ నాట్ ఎంటీ లేబుల్ మనం ఏది కావాల్సి ఉంటుంది, నాట్ అంటే అది ఎంటీ కాదు అని అర్థం. ఓకేనా, ఫాల్స్ ఇచ్చాం, ఎంటీ కాకుండా ఉంటేనే డిలీట్ చేయాలి. ఓకేనా, నాట్ ఎంటీకి ఇక్కడ ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడైతే ఎంటీ, ఓకేనా, ఎంటీ కాకుండా ఉంటే ఇక్కడికి వెళ్తుంది, ఎంటీ అయితే ఇక్కడికి వెళ్తుంది. ఎంటీ అయితే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎంటీ కాకుండా ఉంటే డిలీట్ చేయాలి. ఏం చేయాలి, డిలీట్ రికార్డ్స్ చేయాలి. డిలీట్ రికార్డ్స్, అవునా కదా. సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. ఓకేనా, దేని చేయాలి, డిలీట్ చేయాలి, గెట్ రికార్డ్స్ లో ఉన్నవన్నీ డిలీట్ చేయాలి. అర్థమవుతుందా. హలో, సో బేసిక్ గా ఎంటీ కాకుండా ఉంటే ఈజ్ ఎంటీ ఫాల్స్ అయితే నేను డిలీట్ ఆప్షన్కి వెళ్తాను. ఎంటీ అయితే నేనేం చేయట్లేదు. ఓకేనా, ఈజ్ ఎంటీ. సో ఇక్కడ నాట్ ఎంటీ ఎందుకు పెట్టాను, ఈజ్ ఎంటీ ఈక్వల్స్ ఫాల్స్ కాబట్టి నాట్ ఎంటీ. ఓకేనా, అది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎంటీ కాబట్టి నేనేం ఇక్కడ చూడండి ఎంటీ అయితే నేనేం చేయను, ఎంటీ కాకుండా ఉంటే డిలీట్ చేస్తాను. చూడండి మళ్ళీ ప్రతి ఒక్క దానికి ఒక లేబుల్ ఇవ్వాలి, అవునా కదా, డిలీట్ రిలేటెడ్ ఆప్స్. ఓకే,
సో ఇప్పుడు ఏం డిలీట్ చేయాలి? ఆపర్చునిటీస్ ఫ్రమ్ ద గెట్ రికార్డ్. దీని నుంచి మనం గెట్ చేసిన ఆపర్చునిటీ డిలీట్ చేయాలి. సో దట్ ఈస్ ద రికార్డ్ కలెక్షన్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు డిలీట్. ఓకే, క్లియర్? ఏదైనా డిలీట్ రికార్డ్ చేసినా, క్వైరీ రికార్డ్ చేసిన ప్రతిదానికి ఫాల్ట్ పాత్ యాడ్ చేయాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫాల్ట్ పాత్ అనేది తర్వాత చూద్దాం. ఓకే, క్లియర్? నౌ సేవ్ దిస్ యాజ్ ఎ న్యూ వర్షన్. అంటే మీనింగ్ఫుల్ అంటే ఇక్కడ లేబుల్, ఓకేనా, లేబుల్ మార్చుకోవచ్చు. ఓకేనా, డిలీట్ ఆప్స్ ఇఫ్ అకౌంట్ రేటింగ్ ఈస్ అప్డేటెడ్ టు కోల్డ్. ఓకే, లేబుల్ మార్చలేము. ఓకేనా, సో ఇగ్నోర్ ఇట్ ఫర్ నౌ, జస్ట్ యాక్టివేట్ ఇట్. ఇప్పుడు లెట్ మీ గో టు ఎనీ ఆపర్చునిటీస్, ఐ మీన్ ఎనీ అకౌంట్ విచ్ హ్యాస్ ద, ఓకేనా, విచ్ హ్యాస్ అన్ ఆపర్చునిటీస్. ఓకే, సో ఇట్ హ్యాస్ 5 ఆపర్చునిటీస్ and the rating equals to 1. Now let me so let's check it's been activated. Now let's try to put it as cold. Now when I save it, all 5 opportunities should get deleted. Elbina ఇంతవరకు 5 ఉన్నాయి. మళ్ళీ ఇంకో దానికి చూపిస్తాను ఇంత. ఓకేనా, మళ్ళీ ఇంకో దానికి చూపిస్తాను. ఇన్వెస్ట్ ఆఫ్ అరిజోనా. సో ఇట్స్ వార్మ్ ఉందా? సో ఈ ఆపర్చునిటీస్కి, ఈ అకౌంట్కి ఎన్ని ఉన్నాయి? 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి. నౌ లెట్స్ గో హియర్ అండ్ ట్రై టు అప్డేట్ ఇట్ టు ద కోల్డ్. చూడండి, ఇంకోసారి అబ్జర్వ్ చేయండి, 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి. నౌ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ ఇట్ కోల్డ్. ఆ 3 డిలీట్ అయిపోవాలి. డిలీట్ అయిపోయినాయా? హలో? సో దట్స్ హౌ రికార్డ్ ఫ్లో వర్క్స్ ఫర్ అప్డేట్, డిలీట్. ఓకే, అండ్ ఓకే, సో ఇప్పుడు చూడండి, అప్డేట్ మాత్రమే చేసాము, క్రియేట్ చేసాము. డిలీట్ కూడా మనం చేయొచ్చు. డిలీట్ కూడా మనం అకౌంట్ రికార్డ్ డిలీట్ అయినప్పుడు రిలేటెడ్ ఆపర్చునిటీస్ కావచ్చు, రిలేటెడ్ కాంటాక్ట్స్ డిలీట్ చేయడం కావచ్చు. ఓకేనా, సో ఇది కూడా మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకేనా, సో అంటే వన్ మోర్ థింగ్, అక్కడ డిలీట్ అయిన తర్వాత మరి మనం చేంజ్ చేస్తే ఆపర్చునిటీస్ వస్తాయా? ఏంటి ఏం చేంజ్ చేస్తే? దానికి మనము అంటే అన్డిలీట్. ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే, మీరు ఇక్కడ ఏంటి, మీరు ఏమడుగుతున్నారంటే, ఇక్కడ మళ్ళీ అప్డేట్ చేస్తే ఆపర్చునిటీస్ బ్యాక్ వస్తాయా అని అడుగుతున్నారు. అవునా కదా? వి డోంట్ హ్యావ్ దట్ లాజిక్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ద రీసైకిల్ బిన్. లాజిక్ లేదు కదా, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్. మనం ఓన్లీ లాజిక్ రాసింది ఏంటి, కోల్డ్ కి అప్డేట్ చేస్తే రికార్డ్ డిలీట్ చేయాలని చెప్పేసి. అన్డిలీట్ అంటే వచ్చేసి మళ్ళీ ఇఫ్ యూ అప్డేట్ ఎనీథింగ్ వార్మ్ ఆర్ హార్డ్ అప్డేట్ చేస్తే రీసైకిల్ బిన్ లో ఉన్న ఫెచ్ చేయడం కోసము మనం ఏం లాజిక్ రాలేదు కాబట్టి ఇట్ వోంట్ కమ్. ఓకే, క్లియర్? అంతే. సో ఈ రోజు క్లాస్కి ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, మరి మనకు కావాలంటే మనం రాసుకోవచ్చు కదా, దానికి లాజిక్ రాసుకోవాలి. అంటే సో డేటాబేస్ లోంచి తెచ్చుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే లేదు కానీ, బట్ దట్ ఈస్ వీ హ్యావ్ సపరేట్ థింగ్ కాల్డ్ వాట్ కాల్ ఫ్లో ట్రిగర్. ఓకే, రీసైకిల్ బిన్ నుంచి తెచ్చుకోవడానికి వీ డోంట్ హ్యావ్ దట్. ఓకే, సో దట్ వీ హ్యావ్ సపరేట్ ఆప్షన్. ఓకే, సో క్లియర్ సో ఫar? Okay. So I have some other work, okay, to attend. So you